మరి మనం చూసినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో రెండు పుస్తకాలు స్త్రీల పేర్లతో రాయబడి ఉన్నది. ఒకటి రూతు గ్రంథము, రెండవది ఎస్తేరు గ్రంథం. ఇజ్రాయెల్ మధ్యలో ఉన్న అన్య జనురాల నుండి వచ్చిన రూతు, అన్య జనుల మధ్యలో ఉన్న యూదులలో నుండి ఇజ్రాయెల్ నుండి వచ్చిన ఎస్తేరు. వీళ్ళిద్దరి గురించి మనం బైబిల్లో చూస్తున్నాం. మరి మనం జాగ్రత్తగా గమనిస్తే ప్రియమైన దేవుని పిల్లలారా, ఎస్తేరు పుస్తకంలో మొత్తము 10 అధ్యాయాలు ఉంటాయి. దీనిలో క్యారెక్టర్స్, ఇందులో పాత్రలు, మొదటిగా ఐశ్వర్యేసు రాజు, మాదులు పరసికుల రాజైన ఐశ్వర్యేసు రాజు కనబడుతున్నాడు. రెండవదిగా అతని మొదటి భార్య వస్తి ఆమె కనబడుతున్నది. మూడవదిగా మొర్దెకాయ్, వింటున్నారా? మొర్దెకాయ్ కనబడుతున్నాడు మనకు. ఆమేన్. మూడవదిగా ఇతను ఒక యూదుడని బైబిల్ చెప్తున్నది మొర్దెకాయ్ని గురించి. తరువాత నాలుగవదిగా మొర్దెకాయ్ పెంచిన ఎస్తేరు కనబడుతున్నది. ఎందుకంటే ఈ ఎస్తేరుకి తల్లి కానీ తండ్రి కానీ ఎవరు కూడా లేరు. తల్లి కానీ తండ్రి కానీ ఎవరు లేరు. ఈమె ఒక అనాథ అని బైబిల్ అంటుంది. కానీ దేవుడు చూడు ఎలా పెడతాడో. మనకు కూడా తండ్రి తల్లి లేరు. అమనంటారా? మరి ఈమెను పెంచింది ఎవరు అంటే మొర్దెకాయ్. ఆమె అంకుల్ మొర్దెకాయ్ పెంచాడు. మరి మనం గమనిస్తే అది ఇంకో పాత్ర. ఆ తర్వాత మనకి ఇంకో పాత్ర కనబడుతుందంటే యూదులంటే ఏమాత్రమో పడని, అందులో మొర్దెకాయ్ అంటే అస్సలే పడని, యూదుడైన మొర్దెకాయ్ అంటే అస్సలే పడని హామాను కనబడుతున్నాడు. మరి అతని కుమారులు కనబడుతున్నారు, వాళ్ళు కూడా ఉన్నారు. హామాను భార్య, హామాను కుమారులు కనబడుతున్నారు, వాళ్ళ పాత్రలు కూడా ఉన్నాయి. అలా ఉన్న ఇంకో పాత్ర ఏంటంటే ఎస్తేరును సిద్ధపరచుటకు దేవుడు ఎస్తేరును సిద్ధపరచుటకు రాజు దగ్గరికి పంపించే ముందు, మరి ఆమెను రాణిగా ఎన్నుకోవాలంటే ఆ కన్యకను రాజు దగ్గరికి పంపించే ముందు, మరి ఎస్తేరును సిద్ధపరచుటకు నపుంసకులకు అధిపతి అయిన హేగే కనబడుతున్నాడు. వింటున్నారా? అర్థమైంది అందరికీ? ఇవన్నీ పాత్రలు మనం బైబిల్లో చూస్తున్నాం, ఎస్తేరు పుస్తకంలో చూస్తున్నాం. ప్రతి పాత్రకు ఒక అర్థం ఉన్నది. ఈ డ్రామా మొత్తంకి, ఈ నాటకానికి మొత్తానికి ఒక అర్థం ఉన్నది, ఒక ప్రత్యక్షత ఉన్నది, ఒక సీక్రెట్ ఉంది, ఒక రహస్యం ఉంది. ఆ రహస్యము ఈరోజు వధువుకి మాత్రమే బయలుపరచబడ్డది. ఎందుకంటే రహస్యాలన్నీ 7 ముద్రల కింద విప్పబడ్డాయా? అందులో ఏమాత్రము సందేహము లేదు. 7 ముద్రల కింద రహస్యాలన్నీ దేవుడు తెరిచాడు. అక్కడ ఎవ్రీథింగ్ గాడ్ ఓపెన్ ద సీక్రెట్స్. మర్మములు లేవు బైబిల్లో లేవు ఇప్పుడిగా. ఎందుకంటే దేవుడు ఏం చేశాడు? మర్మములన్నీ ఏం చేశాడు ఆయన? ఏడవ దూత పలుకు దినములలో అతడు తన బూర ఊదుచుండగా దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన స్వార్థ ప్రకారం దేవుని మర్మమంతా సమాప్తమైంది. మరి దేవుని మర్మమే ఆ 7 ముద్రల గ్రంథమై ఉన్నది. ఆ 7 ముద్రల గ్రంథములోనే ఈ బైబిల్ అంతా దాగున్నది. ఈ ఎస్తేరు కథ గురించి ఎక్కువగా ప్రవక్త దేంట్లో చెప్పాడంటే, మెసేజ్ పేరు ఏం పేరంటే ద మ్యారేజ్ ఆఫ్ ద ల్యాంబ్, గొర్రెపిల్ల యొక్క వివాహం అనే వర్తమానంలో చెప్పాడు ఆయన. ఎస్తేరు యొక్క ఈ కథ అంతా ఆయన ఎక్కువగా దేంట్లో బోధించాడు ప్రవక్త అంటే 1962లో ప్రవక్త చెప్పిన వర్తమానం పేరు 1962లో మరి 1వ తారీఖున 12వ నెల డిసెంబర్ నెలలో 1వ తారీఖున బ్రదర్ బ్రానమ్ గారు ద మ్యారేజ్ ఆఫ్ ద ల్యాంబ్, గొర్రెపిల్ల యొక్క వివాహ మహోత్సవం అనే వర్తమానములో ఆయన దాన్ని బోధించాడు. మరి ఈ వర్తమానం ఆయన బోధించింది ఎక్కడంటే అరిజోనాలో,
ఫీనిక్స్ అరిజోనాలో బోధించాడు. 7 దూతలు ఎక్కడికి వచ్చారు? టూసాన్ అరిజోనాలోకైనా వచ్చింది? అవునంటారా? అరిజోనాలోనే ఈ వర్తమానం ఇచ్చాడు ఆయన. 1962లో డిసెంబర్ నెలలో 1వ తారీఖున ఆయన దీని మీద బోధించాడు. వింటున్నారా? ఆమేన్. మరి నిజంగా ఇక్కడ ప్రవక్త చెప్పినట్లు 1వ నెలలో 21వ తారీఖున, క్షమించండి, 1వ నెలలో జనవరిలో బోధించాడు దీన్ని. మరి మనం గమనిస్తే ప్రియమైన దేవుని పిల్లలారా, ఎందుకు ప్రవక్త ఎస్తేరు యొక్క ఈ యొక్క డ్రామాని ఆయన మ్యారేజ్ ఆఫ్ ద ల్యాంబ్లో చెప్పాడు. గొర్రెపిల్ల వివాహ మహోత్సవం అనే వర్తమానంలో ఆయన ఎందుకు చెప్పాడు అంటే దాని అర్థం ఏంటంటే, ఇప్పుడు ఎస్తేరు కథకు ఇప్పుడున్న గొర్రెపిల్ల వివాహ మహోత్సవానికి సంబంధం ఉన్నదంటారా? ఏమైనా అర్థమైందని అన్నది. ఇప్పుడు ఎస్తేరు కథకు ఇప్పుడున్న గొర్రెపిల్ల వివాహ మహోత్సవానికి సంబంధం ఉన్నదంటారా? లేకపోతే ప్రవక్త దాన్ని ఎందుకు తీసుకొస్తాడు ఆ స్టోరీని అక్కడికి? హల్లెలూయా. మరి గొర్రెపిల్ల వివాహ మహోత్సవం 1963లో జరిగినదా? ఆత్మీయంగా జరిగినదా? వినబడతలేదు నాకు. 2 విందులలో చెప్పినా, నేను 2 రాత్రి విందులలో చెప్పానా దాని మీద? ఆత్మీయంగా జరిగిందా? చూడండి, ఇంటర్వ్యూలో ఇవన్నీ నువ్వు పట్టుకోవాలి. ఇవన్నీ ప్రవక్త బ్రెన్హామ్ గారు ఎస్తేరును కూర్చిన ఈ యొక్క పుస్తకంలోని ఈ విషయాలను, ఈ డ్రామాని, లేకపోతే ఈ నాటకాన్ని ఆయన ఎందులో ప్రస్తావిస్తున్నాడు, ఎందులో వివరిస్తున్నాడంటే గొర్రెపిల్ల యొక్క వివాహ మహోత్సవంలో, గొర్రెపిల్ల యొక్క వివాహ మహోత్సవంలో దీన్ని వివరిస్తున్నాడు. మరి గొర్రెపిల్ల వివాహ మహోత్సవం ఎక్కడుంది? ప్రకటన 19వ అధ్యాయము 6వ వచనం నుండి ఉన్నది. అక్కడ గొర్రెపిల్ల వివాహ మహోత్సవం గురించి. అవునంటారా? ఒకసారి చూడండి, ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 6వ వచనం చదువుదాం. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 6వ వచనం నుండి మనం పరిశుద్ధ గ్రంథంలో చదువుదాం. ఎవరైనా ఒకరు చదవండి. అప్పుడు గొప్ప జన సమూహపు శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరము, సర్వాధికారియగు ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి. గొర్రెపిల్ల వివాహ సమయం వచ్చినది, ఆయన భార్య తను తాను సిద్ధపరచుకొని ఉన్నది కనుక మనం సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరచెదమని చెప్పగా వింటిని. మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశములను నిర్మములైన సన్నపు నారబట్టలు ఆమెకి ఇవ్వబడెను. అవి పరిశుద్ధుల నీతి క్రియలు. మరి అతడు నాతో ఇలాగూ చెప్పెను, గొర్రెపిల్ల పెళ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులని రాయము. మరి మాటలు దేవుని యథార్థమైన మాటలని నాతో చెప్పెను. ఆమేన్, ఆమేన్, ఆమేన్. చూడండి, ఈ మెసేజ్లోనే, అంటే ఈ అంశమును ప్రవక్త బ్రెన్హామ్ గారు ఎస్తేరు కథ చెప్తున్నాడు. ఎస్తేరు యొక్క నాటకాన్ని ఇందులో వివరిస్తున్నాడు ఆయన. అంటే దాని అర్థం ఏంటంటే, ఖచ్చితంగా ఎస్తేరు పుస్తకానికి ప్రకటన 19కి సంబంధం ఉన్నది. పట్టుకున్నారా మీరు నేను చెప్పింది? ఖచ్చితంగా ఎస్తేరు పుస్తకానికి ప్రకటన 19కి దీనికి సంబంధం ఉంది. మరి ప్రకటన 19కి ప్రకటన 10కి సంబంధం ఉందా? ప్రకటన 10కి ప్రకటన 19కి సంబంధం ఉన్నదా? ఎందుకంటే ప్రకటన 10 ప్రకటన 19 జరుగుతూ ఉన్నది. ప్రకటన 19లో ఉన్న ఈ సంఘటన గొర్రెపిల్ల వివాహ మహోత్సవము ప్రకటన 10లో జరుగుతూ ఉన్నది అక్కడ. అంటే ఇప్పుడు ప్రకటన 10కి ఎస్తేరు గ్రంథానికి సంబంధం ఉన్నదా? ఇప్పుడు ప్రకటన 10కి ఎస్తేరు గ్రంథానికి సంబంధం ఉన్నదా? ఎస్, ఉన్నది. అవునంటారా? చూడండి, ఇప్పుడు ఈ పురీముల పండుగ ఒకటే రాణి చేత నియమించబడిన పండుగ. పాయింట్ పట్టుకోవాలా మీరు?
ఈ పురిమిల పండుగ ఒకటే రాణి చేత నియమించబడిన పండుగ. మనం చదివినాం కదా బైబిల్లో, ఎస్తేరు రాణి మరి మొర్దెకాయ్ వీళ్ళిద్దరు ఖండితంగా ఏం చేశారు? యూదులు ప్రతి సంవత్సరం తప్పకుండా ఆదారు నెల 12వ నెల, అదే మార్చి నెల, వింటున్నారా? ఆమెనంటారా? అర్థమైన వాళ్ళు రామని చెప్పండి. ఎందుకంటే ఏప్రిల్ నెల వాళ్ళకి మొదటి నెల, అబీబు నెల మొదటి నెల, ఆధార్ నెల 12వ నెల. ఆమేన్. వాళ్ళకు 12వ నెల ఆధార్ నెల ఏంటిది చెప్పండి? అది మార్చ్. ఆమేన్. మరి మనం గమనిస్తే ఇప్పుడు ఈ మార్చి నెలలోనే ఎస్తేరు యొక్క కథలో వాళ్ళకు ఆధార్ అని పిలువబడుతున్న ఆ నెలలో, ఆ కథలో మనం ఏం చూస్తున్నామంటే వారి శత్రువులపైన విజయం సాధించడం చూస్తున్నాం. ఈ పండుగ చేసుకోవడానికి కారణాలు, ఈ పండుగ వివరాలు మనకు చాలా అవసరం. ఎందుకంటే ఈ పండుగ ఇది లేవి కాండములో కనబడని పండుగ. రెగ్యులర్గా ఉన్న 7 పండుగలలో ఇది కనబడదు. ఈ పండుగ అన్యజనుల మధ్యలో ఉన్నప్పుడు వచ్చిన పండుగ ఇది. అవునంటారా? మరి ఈ పండుగ ఎస్తేరు రాణి చేత నియమించబడిన పండుగ ఇది, ఈ పురిము పండుగ అనేది. వింటున్నారా? మరి అంతేకాదు, ఈ పండుగకు వాళ్ళకి ఏం అనుమతి తెలుసా? తినడము, త్రాగడము, ఎంజాయ్ చేయడం, ఆనందించడం, సంతోషించడం, ఒకరికొకరు బహుమతులు పుచ్చుకోవడం. వింటున్నారా? ఈ పండుగకే వాళ్ళకి అనుమతి ఉన్నది. మిగతా పండుగలన్నీ వాళ్ళు అలా చేయడానికి వీల్లేదు. మనకు తెలుసు, మిగతా పండుగలన్నీ అలా చేయడానికి వీల్లేదు. వాళ్ళు చాలా పరిశుద్ధంగా ఉండి చేయాలి వాళ్ళు అక్కడ. కానీ ఈ పండుగ అలా కాదు. ఎంజాయ్, ఆనందించడం అన్నమాట. తినడము, తాగడము, తినడానికి తాగడానికి అనుమతించబడిన పండుగ మీది ఈ పురిముల పండుగ. హల్లెలూయా. ఎందుకు దేవుడు తాను అలా పెట్టి ఉంటాడంటావు? అది ఒక రాణి చేత నియమించబడిన పండుగ. ఎస్తేరు రాణి చేత నియమించబడిన పండుగ. వాస్తవంగా లేవి కాండములో లేని పండుగ. వారుకున్న 7 పండుగలలో ఇది లేదు. కానీ వాళ్ళు ప్రతి సంవత్సరం దీన్ని ఖచ్చితంగా చేసుకోవాలి. మరి వాళ్ళు యూదులు ఏమని ఇస్తున్నారంటే, నేను చదివాను, వాళ్ళ రబ్బీలు అంటారు తెలుసుగా మీకు? వాళ్ళ బోధకులు, వాళ్ళ రబ్బీలు అంటారు. వాళ్ళు ఏమని ఇస్తున్నారంటే, ఈ ఒక్క పండుగనట మెస్సయ్య వచ్చిన తర్వాత కూడా చేసుకోవడానికి ఇవ్వబడుతున్న పండుగట. అన్ని పండుగలు మెస్సయ్యతో ముగించబడతాయి వాళ్ళకు. వాళ్ళు చెప్పేది ఏంటంటే, ఆ 7 పండుగలు మెస్సయ్య వచ్చినప్పుడు, మాకు మెస్సయ్య వచ్చినప్పుడు ముగించబడతాయి. ఇక ఆ 7 పండుగలు మేము చేసుకోం, ఎందుకంటే మెస్సయ్యతో అవి నెరవేర్పు జరుగుతాయి. ఒక పురిముల పండుగ మాత్రమే. ఇది నేను కాదు ఇస్తున్న స్టేట్మెంట్. ఇప్పుడున్న ఇజ్రాయెల్లో ఉన్న రబ్బీలు, అక్కడున్న ఆర్థోడాక్స్ జ్యూస్, ఆ రబ్బీలు వాళ్ళు బోధిస్తున్న బోధ అది. వాళ్ళు దానిపైన రాశారనమాట పురిముల పండుగ. అది ఎక్కడి నుండి వచ్చింది? వాళ్ళ తోరా, వాళ్ళ బైబిల్ ఏమంటారంటే తోరా అంటారు దాన్ని. ఆ తోరాలో వాళ్ళు ఎస్తేరు చుట్టపు గ్రంథంలో నుండి వచ్చిందంటారు. బైబిల్లో మనకు ఎస్తేరు గ్రంథంలో నుండి. మరి వాళ్ళు ఏమంటున్నారంటే, ఈ ఒక్క పండుగనే తిని త్రాగడానికి అనుమతిస్తున్న పండుగ అని వాళ్ళు రాస్తున్నారు. పురిముల పండుగను గురించిన ప్రత్యేకత, తిని త్రాగడానికి అనుమతించబడిన పండుగ అని, అందరూ సంతోషంగా ఉండి ఆనందించి బహుమతులు పంచుకొని తిని తాగొచ్చు, నాట్యం ఆడొచ్చు, గంతులు వేయవచ్చు. మిగతా పండుగలన్నీ చాలా భయభక్తితో చేయాలి. కానీ ఈ పండుగ మాత్రం అలా కాదు. ఇప్పుడు చూడండి, పస్కా పండుగ ఉంది ఉదాహరణ. పస్కా పండుగ వాళ్ళకి ఎట్లుండాలి? వాళ్ళు తిని తాగి వచ్చి అక్కడ దేవుడి మందిరం దగ్గర నిలబడొచ్చా? వాళ్ళు అస్సలు ఊరుకోడు దేవుడు. వాళ్ళు పస్కా పండుగ రోజున ప్రధాన యాజకుడు
ఆ పస్కా పశువును తన కోసము, తన ప్రజలందరి కోసం, ఇజ్రాయెల్ అందరి కోసం వధించి దాని రక్తాన్ని తీసుకొని అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్తుంటే సమాజం అంతా బయట నిలబడి, యూదులందరూ బయట నిలబడి, ఇజ్రాయెల్ అందరూ బయట నిలబడి దేవుని ఆరాధిస్తుంటారు అక్కడ. అవునా కాదా? మరి ఆ లోపలికి వెళ్తున్న వ్యక్తి కూడా చాలా భయముతో, భక్తితో ఆ మోషే ధర్మశాస్త్రంలో నియమించబడిన ప్రతి నియమాన్ని పాటిస్తూ వెళ్ళాలి అక్కడికి. కానీ పురిముల పండుగల కాదు. దే కెన్ ఎంజాయ్, వాళ్ళు దాన్ని ఆనందించవచ్చు, వాళ్ళు తాగొచ్చు, వాళ్ళు తినొచ్చు, వాళ్ళు ఒకరికొకరు బహుమతులు పంచుకోవచ్చు. ఆమెనంటారా? వాట్ ఏ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫెస్టివల్! ఎలాంటి వ్యత్యాసమైన పండుగగా ఉన్నది ఇది. అసలు దేవుడు దీన్ని ఎందుకు అనుమతించాడంటావు? తిని తాగి ఉండే పండుగగా దేవుడు ఎందుకు పెట్టి ఉంటాడంటావు? దీన్ని ఏదో అర్థం ఉండాలి ఇక్కడ. చూడండి, యూదులకు కలిగిన ప్రతి పండుగ మనతో ఎలా సంబంధం కలుగున్నదో, అన్యజనుల మనకు ఎలా సంబంధం కలుగున్నదో. ఆమేన్, ఆమేన్. ఇప్పుడు పురిముల పండుగ కూడా మనకు సంబంధం ఉండాలి. ఉన్నది కాబట్టే ప్రకటన 19లో ఉన్న గొర్రెపిల్ల వివాహ మహోత్సవం అనే వర్తమానములో ఎస్తేరును గురించి మాట్లాడుతున్నాడు ప్రవక్త. ఎస్తేరు సంఘటన, ఎస్తేరు పుస్తకంలో జరిగిన సంఘటనలను వివరిస్తున్నాడు అక్కడ ఆయన. సో ఫస్ట్ మనము బైబిల్ స్టోరీ తెలుసుకుందాం. ముందు పరిశుద్ధ గ్రంథంలోని దాని కథ తెలుసుకుందాం. ఆ తర్వాత అది మనతో ఎలా సంబంధం ఉన్నదో చూద్దాం. సిద్ధంగా ఉన్నారా? ఆర్ యు రెడీ? అందరు సిద్ధంగా ఉన్నారా? చూద్దాం మనతో అది ఎలా సంబంధం కలుగున్నదో మనం జాగ్రత్తగా గమనిద్దాం. ఆమేన్. మొదటిగా ఇక్కడ ఈ కథ ఎప్పుడు ప్రారంభమైందంటే, ఐశ్వర్యసు రాజు ప్రపంచ దేశాలను ఏలుతున్న కాలం ఇది. అవునా? అవునా? అర్థం కావట్లేదు. 127 సంస్థానములను ఐశ్వర్యసు రాజు ఏలుతున్నాడు. 1వ అధ్యాయం, ఎస్తేరు 1వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది. ఐశ్వర్యసు దినములలో జరిగిన చర్యల వివరమున హిందూ దేశము మొదలుకొని కూచు దేశం వరకు, హిందూ దేశం అంటే మన దేశమే, ఇండియా, ఇంగ్లీష్లో ఇండియా అని ఉంటుంది. వింటున్నారా? ఇంగ్లీష్లో ఇండియా అని ఉంటుంది. ఇండియా మొదలుకొని కూసు దేశం వరకు 127 సంస్థానములను ఐశ్వర్యసు ఏలెను. ఆ కాలమందు రాజైన ఐశ్వర్యసు షూషాను కోటలో నుండి రాజ్య పరిపాలన చేయుచుండగా తన ఏలుబడి యందు 3వ సంవత్సరమున తన అధిపతులందరికీ సేవకులను విందు చేయించెను. పారసీక దేశం యొక్క, మాధ్య దేశం యొక్క పరాక్రమశాలులను, గనులను, సంస్థానాధిపతులను అతని సన్నిధి నుండగా అతడు తన మహిమగల రాజ్యం యొక్క ఐశ్వర్య ప్రభావములను, తన మాత్యాస్య ఘనతలను అనేక దినములు, అనగా 180 దినములు కనపరిచెను. ఆ దినములు గడిచిన తరువాత రాజు షూషాను కోటలో ఉన్న అలుపులకేమి, గనులకేమి, జిల్లందరికీ రాజకోటలోని తోట ఆవరణంలో 7 దినములు విందు చేయించెను. ఎన్ని దినాలు? 7 days. 7 దినములు విందు చేయించాడు. 7 దినములు విందైన తర్వాత ఏం జరుగుతుందంటే అక్కడ, వింటున్నారా? ఆమెనంటారా? హల్లెలూయా. వస్తీని, రాజు యొక్క భార్య అయిన వస్తీని తన ముందుకు రమ్మని రాజు పంపించాడు. కానీ వస్తీ ఏం చేసిందో తెలుసా? నిరాకరించింది. ఆమెనంటారా? వింటున్నారా అందరూ? ఆమె ఏం చేసిందంటే, ఆ 1వ అధ్యాయంలో మనకేం కనపడుతుందంటే, ఆమె నిరాకరించినట్లుగా లేఖనం చెప్తున్నది. ఎప్పుడైతే ఆమె నిరాకరించిందో, ఎందుకంటే ఆమె మొత్తం ప్రపంచ దేశములన్నిటికీ ఆమె ప్రథమ స్త్రీ గనక, ఫస్ట్ లేడీ, ప్రథమ స్త్రీ గనక, ఆమె ప్రవర్తన వలన అందరూ మొత్తం ఆ 127 సంస్థానములలో ఉన్న స్త్రీలందరూ భర్తలను అవమానపరుస్తారని, భర్తల మాటకు లోబడరని, రానియే లోబడనప్పుడు
రాణియే లోబడినప్పుడు ఆ రాజు ఏలుబడిలో ఉన్న స్త్రీలందరూ ఏ విధంగా తమ భర్తలకు లోబడతారని అక్కడున్న వాళ్ళందరూ అడిగినప్పుడు, మరి ఏం చేద్దామని రాజు అడిగినప్పుడు, అప్పుడు వస్తీని తీసివేసి వస్తీకి బదులుగా ఇంకొక స్త్రీని, ఇంకొక కన్యకను, ఒక అందమైన కన్యకను రాణిగా చేద్దామని సలహా ఇచ్చారు. వింటున్నారా? అర్థమైన వాళ్ళందరూ ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఓకే, రాణిగా చేద్దామని ఎప్పుడైతే సలహా ఇచ్చారో అప్పుడు రాజు వెంటనే రాజాజ్ఞ ఇచ్చేశాడు. శాసనమును తయారు చేయించాడు. వస్తీని పంపించేశాడు. షీ వాజ్ గాన్ అవుట్. ఆమె బయటికి పంపబడింది. ఆ తర్వాత ఇక ఆమె స్థానములో రాణి కోసము మొత్తము 127 సంస్థానములలో ఉన్న అందమైన కన్యకలందరినీ సమకూర్చి రాజు యొక్క షూషాను కోటలోనికి తీసుకొచ్చారు. వింటున్నారా? ఇప్పుడు ఆ షూషాను కోటలోనికి ఎస్తేరు కూడా తీసుకొని రాబడింది. ఆమేన్. హల్లెలూయా. మరి మనం గమనిస్తే వాస్తవంగా ఈమె పేరు వాస్తవంగా ఎస్తేరు కాదు. మనం బైబిల్లో ఈమె పేరు ముందు చూస్తే ఏంటిదంటే ఈమె పేరు హదస్సా అని ఉంటుంది. ఏమని ఉంటుంది? వినబడతలేదు, గట్టిగా చెప్పాలా? హదస్సా అని ఉంటుంది. హల్లెలూయా. సో ఈ ఈ ఈ హదస్సా అనే యొక్క పేరు కలిగిన ఈమె రాజు యొక్క పనివారి చేత కోటకు తీసుకోబోబడుతున్నందున, ఆమేన్, కోటకు తీసుకొని పోబడుతున్నందున ఏం జరిగిందంటే వినండి. హదస్సా అనే పేరుకు అర్థము జాయ్, ఆనందం, సంతోషం. అది మనకు హదస్సా అనే ఈ పేరు ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయంలో ఉంటుంది. చూడండి ఒకసారి, 2వ అధ్యాయం 7వ వచనం. ఎందుకంటే మీకు లేఖనాలు చూపిస్తున్నాను. ఇవన్నీ నేను జస్ట్ స్టోరీగానే చెప్పకుండా కొద్దిగా లేఖనాలు చూపిద్దామని. తన పినతండ్రి కుమార్తె అయిన హదస్సా అను ఎస్తేరు తల్లిదండ్రులు లేనిదై ఉండగా అతడు ఆమెను పెంచుకొనెను. ఆమె అందమైన రూపమును సుందర ముఖమును గలదై ఉండెను. ఆమె తల్లిదండ్రులు మరణము పొందిన తరువాత మొర్దెకై ఆమెను తన కుమార్తెగా స్వీకరించెను. వింటున్నారా? హల్లెలూయా. సో ఇప్పుడు మొర్దెకై దగ్గర ఈమె పెంచబడ్డది. ఎందుకంటే ఈమె తల్లిదండ్రులు లేరు. ఈమె పేరు, అసలు పేరు, ఈమె పేరు హదస్సా. హదస్సా అంటే అర్థం ఏంటిదంటే జాయ్, ఆనందం. అవునంటారా? ఇప్పుడు ఆనందం కలిగిన జీవితంలో ఈమె ఇప్పుడు బ్రతుకుతూ ఉన్నది. అర్థమైన వాళ్ళందరూ ఆమెన్ చెప్పండి. ఆమేన్. మొర్దెకై దగ్గర ఆనందం కలిగిన జీవితంలో ఈమె జీవిస్తూ ఉన్నది. ఓకేనా? అర్థమైన వాళ్ళందరూ ఆమెన్ చెప్పాలా? హల్లెలూయా. ఇప్పుడు ఆనందం కలిగిన ఈమె జీవితంలో ఒకేసారి అనుకోని రీతిగా ఈమె చాలా అందముగా, చాలా సౌందర్యంగా ఉన్నందున, రాజాజ్ఞ వచ్చినందున ఈమెను కూడా రాజకోటలోనికి, షూషాన్లోనికి తీసుకొని పోబడింది. కానీ వెళ్తున్నప్పుడు ఈమె పేరు మార్చారు. పేరేం పేరు పెట్టారంటే ఎస్తేర్. ఇది బబులోనుల యొక్క పేరు. ఇది హదస్సా అనేది యూదుల పేర్లు. హదస్సా అంటే ఈజీగా అర్థమైపోతుంది యూదురాలని. అందుకే మొర్దెకై ఏం చేశాడంటే, యూదురాలని తెలిస్తే అక్కడ దుష్టుడైన హామాను నుండి ఈమెనేమైనా చేస్తాడనే భయముతో మొర్దెకై, ఈమె అంకుల్ మొర్దెకై, ఈమె పినతండ్రి మొర్దెకై ఏం చేసిందంటే, ఆయన దగ్గర పెరిగింది కదా ఈమె పేరు ఎస్తేర్ అని పెట్టాడు. ఎస్తేర్ అంటే అర్థము సీక్రెట్, హిడెన్. ఎస్తేర్ అంటే అర్థం ఏంటి చెప్పండి? సీక్రెట్, హిడెన్. సీక్రెట్ అంటే రహస్యం, మర్మం. వావ్ 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 వావ్. ఇప్పుడు ఎస్తేర్ పేరు ఏం పేరు చెప్పండి? రహస్యము, మర్మము, హిడెన్.
రహస్యము, మర్మము, దాచబడుట. వావ్! ఇక్కడ ఎస్తేరు ఉందా? మనం ఎస్తేరేనా? మనం దాచబడ్డామా? మనం రహస్యంగా ఉన్న వాళ్ళమేనా? మనం మర్మంగా ఉన్నామా? దేవుని మర్మమై ఉన్న క్రీస్తు బయలుపరచబడితే, ఇప్పుడు క్రీస్తు మర్మమై ఉన్న వధువు బయలుపరచబడింది. మనము క్రీస్తు యొక్క మర్మమేనా? మనము క్రీస్తు యొక్క మర్మమేనా? మనం క్రీస్తు యొక్క ఎస్తేరేనా? ఎందుకంటే ఎస్తేర్ అంటే అర్థం ఏంటిది? మర్మము, రహస్యము, సీక్రెట్, రహస్యం, మర్మము, హిడెన్, దాచబడిందని అర్థము. హల్లెలూయా! మనము దాచబడ్డామా? ఆ 7 ముద్రలలో మనం దాచబడ్డామా? జగత్ పునాది వేబడక మునిపే, భూమికి పునాదులు వేబడక మునిపే గొర్రెపిల్ల రక్తము ద్వారా మనం అందులో దాచబడ్డామా? బాగా వినండి. ఇప్పుడు ఎస్తేరు అనే పేరు మార్పుతో, ఆమె దాచబడిందనే పేరుతో, రహస్యం అనే పేరుతో ఆమె ఇప్పుడు షూషాను కోటలోనికి వచ్చింది. ఓకే, ఎందుకు వచ్చింది అక్కడికి అంటే, రాజు రాణి కొరకు వెతుకుతున్నాడు. మరియు అక్కడికి వచ్చిన కన్యకలందరినీ సిద్ధపరచుటకు అక్కడ ఎవరున్నారు అంటే, నపుంసకులకందరికీ అధిపతి అయిన హేగే ఉన్నాడు. ఆమెన్ అంటారా? అర్థమైన వాళ్ళందరూ ఆమె చెప్పండి. నపుంసకులకు అధిపతి అయిన హేగే ఉన్నాడు అక్కడ. నా ఇవన్నీ నేను చెప్తున్న పాత్రలు, స్టోరీ, న్యాచురల్గా వాస్తవంగా జరిగిన కథ ఇది. ముందు ఈ కథ మనకు అర్థం అవ్వాలి, తర్వాత దాన్ని స్పిరిచువల్గా మనం చూస్తాం, దానివల్ల రెవల్యూషన్ మనం చూస్తాం. ఓకేనా? చాలా నెమ్మదిగా వెళ్తున్నా నేను. ఎందుకంత నెమ్మదిగా వెళ్తున్నానో తెలుసా? మీకు ఇది అర్థం కావాలని. ఇప్పుడు ఎందుకు ఈమె షూషాను కోటలోకి తీసుకురాబడిందంటే, రాజుకు భార్యగా, రాణిగా ఉండడానికి. కానీ ఈమెతో పాటు చాలామంది కన్యకలు వచ్చారు. అందమైన స్త్రీలందరినీ తీసుకొచ్చేసారు. వాళ్ళు ఎవరి ఆధ్వర్యంలో వాళ్ళు ఉన్నారు అంటే, హేగే, నపుంసకులకు అధిపతి అయిన హేగే ఆధ్వర్యంలో వాళ్ళు అక్కడ ఉన్నారు. మరి వారిని ఏం చేయాలి అంటే, రాజు దగ్గరికి ఒక్కొక్క కన్యకను పంపించే ముందు వారికి ఏం చేయాలంటే, మొత్తము సిద్ధపరచుట జరగాల. వింటున్నారా? హల్లెలూయా! ఏం చేయాలో చెప్పండి. ఆమేన్. సుగంధ ద్రవ్యములతో ఒకసారి మనం 2వ అధ్యాయం చూద్దాం. లెట్స్ సీ, ఎందుకంటే చదివితే బాగుంటుంది. ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనం ఏమంటుందంటే, 9వ వచనం నుండి చూడండి. ఆ చిన్నది అతని దృష్టికి, ఎక్కడి నుండి చదువుదామంటే 8వ వచనం చదువుదాం. రాజాజ్ఞ అతని నిర్ణయము ప్రచురము చేయబడి కన్యకలు అనేకులు షూషాను కోటకు పోగు చేయబడి హేగే వశమునకు అప్పగింపబడగా, ఎస్తేరును రాజు యొక్క నగరునకు తేబడి స్త్రీలను కాయు హేగే వశమునకు అప్పగింపబడెను. ఆ చిన్నది అతని దృష్టికి ఇంపైనది కనుక ఆమె అతని వలన దయ పొందెను. కాబట్టి ఆమె పరిమళ క్రియల కొరికైన వస్తువులను, ఆమెకు కావలసిన భోజన పదార్థములను రాజు ఇంటిలో నుండి ఆమెకు ఇయ్యదగిన 7 ఆడపిల్లలను అతడు ఆమెకు త్వరగా ఏర్పరిచి, ఆమెను ఆమె చెలికత్తులను అంతఃపురంలో అతి శ్రేష్టమైన స్థలమందుంచెను. మొర్దెకై నీ జాతిని, నీ వంశమును కనపరచకూడదని ఎస్తేరునకు ఆజ్ఞాపించుండెను గనుక ఆమె తెలుపలేదు. ఎస్తేరు ఎలా ఉండెనో అదియు, ఆమెకేమి సంభవించెనో అదియు తెలుసుకొనుటకై అంతఃపురం యొక్క ఆవరణం ఎదుట ప్రతిదినం మొర్దెకై తిరుగులాడుచుండెను. 6 మాసములు గోపరస తైలముతోనూ 6 మాసములు సుగంధ వర్ణములతోనూ స్త్రీల పరిమళ క్రియల కొరకైన మరి వేరు పదార్థములతోనూ
స్త్రీలు పరిమళ క్రియలు ముగించి రాజునొద్దకు పోవు 12 మాసములైన తరువాత రాజైన ఐశ్వర్యేశ్వరునొద్దకు వెళ్ళుటకు ఒక్కొక్క చిన్నదానికి వంతు వచ్చినప్పుడు ఒక్కొక్క చిన్నది రాజునొద్దకు ఆ విధంగా పోవుచుండెను. ఏమనగా ఆ తీరున వారు పరిమళ క్రియలు చేయు కాలము సంపూర్ణమగుచుండెను. మరి అంతఃపురములో నుండి రాజు ఇంటిలోనికి వెళ్ళవలసిన సమయమందు ఆమె ఏమేమి కోరినో అది అట్టి స్త్రీకి ఇయ్యబడుట కద్దు. అంటే ఆ రాజు దగ్గరికి వెళ్ళే ముందు ఆ స్త్రీ ఆ వెళ్ళే స్త్రీ ఏం కోరుకుంటుందో అది ఇవ్వడానికి అక్కడ ఆనవాయితీ అన్నమాట. సాయంత్రమందు ఆమె లోపలికి వెళ్ళు మరుదినము ఉపపత్నులను కాయు రాజు యొక్క షండుడైన షేక్షజా అను అతని వశంలో ఉన్న 2వ అంతఃపురమునకు తిరిగి వచ్చును. ఆమెందు రాజు సంతోషించి ఆమెను పేరు పెట్టి పిలిచితేనే కానీ ఆమె రాజునొద్దకు మరలా వెళ్ళకుండెను. మొర్దెకై తన కుమార్తెగా స్వీకరించుకొనిన తన పినతండ్రి అయిన అబిహేలు కుమార్తెకు ఎస్తేరు రాజునొద్దకు వెళ్ళుటకు వంతు వచ్చినప్పుడు స్త్రీలను కాయు రాజు యొక్క శుందుడైన హేగే నిర్ణయించిన అలంకారము గాక ఆమె మరి ఏమీ కోరలేదు. జాగ్రత్తగా వినండి ఇప్పుడు నేను చెప్పేది. ఇప్పుడు ఎస్తేరు రాజు దగ్గరికి వెళ్ళే సమయం వచ్చింది. ఆమెనే కాదు, చాలామంది కన్యకలు అంతకుముందు వచ్చారు. కానీ రాజు దగ్గరికి వెళ్ళిన ప్రతి కన్యక రాజుకు నచ్చలేదు. అందుకే ఆమెను ఏం చేశారంటే వచ్చిన కన్యకలను ఉపపత్నులుగా పెట్టుకున్నాడు. రాణిగా ఎవరిని కూడా అభిషేకించలేదు. అలా జరుగుతున్న ప్రక్రియలో వింటున్నారా? అలా జరుగుతున్న ప్రక్రియలో, అలా జరుగుతున్న విధానంలో ఇప్పుడు ఎస్తేరు వంతు వచ్చింది. ఇక్కడ ఒక ఆనవాయితీ ఏంటిదంటే రాజు దగ్గరికి వెళ్ళే సమయంలో వాళ్ళు ఏ అలంకరణ కావాలంటే ఆ అలంకరణ వీళ్ళు చేసి పంపుతారు. ఈ పరిమళ తైలముతోనూ ఆయా వాటితోనూ శుద్ధీకరణ జరిగిన తర్వాత 6 మాసాల వరకు శుద్ధీకరణ జరుగుతుంది. అలా అవన్నీ శుద్ధీకరణ అయిన తర్వాత, ఎందుకంటే వెళ్తున్నది రాజు దగ్గర కదా, అందుకే చాలా జాగ్రత్తగా ఈమెను సిద్ధపరచాలి. అందుకే హేగే ఇతను ఒక నపుంసకుల అధిపతి, మరి వీళ్ళందరినీ సిద్ధపరిచేవాడు. కాబట్టి హేగే ఏం చేసేవాడంటే వీళ్ళందరికీ మరి పరిమళ తైలముల ద్వారా స్నానాలు చేయించడము, వీళ్ళందరినీ మరి ఆయా పదార్థాలతో మరి వీళ్ళందరినీ శుద్ధి చేయడము చేసేవాడు. ఆ విధంగా వాళ్ళ శుద్ధి కార్యక్రమాలు అయిపోయాక వంతు చొప్పున ఒక్కొక్క కన్యకను పంపుతున్నప్పుడు ఆ పంపుతున్న రాత్రి ఆ రాజు దగ్గరికి ఆ సాయంకాలం వెళ్ళే సమయానికి, ఆ లోపలికి వెళ్ళే సమయానికి వారు ఏదైతే కోరుకుంటారో అలంకరణ, ఆ అలంకరణ చేసి పంపాల. వింటున్నారా? రాజుకు అప్పటికే చాలామంది స్త్రీలు కన్యకలు ఆయన దగ్గరికి పిలువబడ్డారు. కానీ వాళ్ళలో ఎవరు ఆయనకు నచ్చలేదు. వింటున్నారా? ఆ తర్వాత ఎస్తేరు సమయం వచ్చింది. ఎస్తేరు సమయం వచ్చినప్పుడు ఎస్తేరు మాత్రం నీకు ఎలాంటి అలంకరణ కావాలని మొర్దెకై అడిగినప్పుడు రాజుకు హేగేని అడిగినప్పుడు హేగేతో ఆమె ఏమన్నదంటే రాజుకు ఏది ఇష్టమో నీకే తెలుసు కనుక, యు నో వెరీ వెల్, రాజుకు ఏది ఇష్టమో నీకే తెలుసు కనుక, కాబట్టి నువ్వే నన్ను అలంకరించన్నది. ఇప్పుడు ఈమె ఎవరి అలంకరణ చొప్పున తయారు చేయబడ్డదంటే హేగే అలంకరణ చొప్పున. కానీ ఇక్కడ మనం పట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే అది హేగేది కూడా కాదు అది. ఎందుకంటే హేగేకి ఒక్కడికే తెలుసు రాజుకి ఎలాంటి అలంకరణ ఇష్టమో. హేగేకి ఒక్కడికే తెలుసు రాజుకు రాణి ఎలా ఉంటే ఇష్టపడతాడో. అదిగో ఆ రహస్యాన్ని, ఆ మర్మాన్ని పట్టుకున్నది. మిగతా స్త్రీలకు ఈమెకు తేడా ఏంటంటే అది. ఈమె ఏం గమనించిందంటే హేగే ఒక్కడే రాజు మనసును ఎరిగినవాడు.
రాజుకి ఎలా ఉంటే, ఎలాంటి వస్త్రాలు వేసుకుంటే, ఎలాంటి అలంకరణ చేసుకుంటే రాజుకు ఇష్టమవుతుందో హేగే ఒక్కడికే తెలుసు కనుక. కాబట్టి ఇప్పుడు హేగే ఏదైతే ఇష్టపడుతున్నాడో అదే చేయమని కోరింది ఆమె. హేగే తనకిష్టమైన రీతిగా తయారు చేయలేదు. హేగే పని తనకిష్టమైన రాణిని తయారు చేయడం కాదు. హేగే పని ఏంటంటే రాజుకి ఇష్టమైన పనిని తయారు చేయడం, రాజుకి ఇష్టమైన విధానంలో ఆ స్త్రీని అలంకరించడం, ఆ కన్యకను అలంకరించడం. ఆమేన్, 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 గ్లోరీ. ఓ దేవుడికి మహిమ. నిజంగా ఆ రోజు ఎస్తేరు రాజు ముందుకు తీసుకొని పోబడినప్పుడు రాజుకు వెంటనే ఎస్తేరు నచ్చింది. ఫ్రెండ్, జాగ్రత్తగా వినండి నేను చెప్పేది. రాజుకు వెంటనే ఎస్తేరు నచ్చింది. మిగతా వాళ్ళు అందమైన వాళ్ళు కాదా? బైబిల్ అంటుంది అందమైన స్త్రీలందరినీ 127 దేశాల నుండి తీసుకొచ్చారు. 127 127 దేశాలు, 127 సంస్థానాల నుండి వచ్చారు. ఈమె కంటే అందమైన వాళ్ళు లేరంటావా? ఓ ఉన్నారు. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే అందం కాదు, ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే అలంకరణ. అన్నిట్లలో రెవల్యూషన్ ఉంటుందండి. నేను మీకు దాని రెవల్యూషన్ చెప్పకముందే మీరు పట్టుకోగలగాల. ఆమేన్. లేదా మన చర్చ్ ఒకటి అందంగా ఉందా? పాలరాతితో కోట్ల రూపాయలతో కడుతున్నాడు అక్కడ బ్యాప్టిస్టోడు, కోట్ల రూపాయలు పెట్టి. కానీ అందాన్ని చూసి కాదు అక్కడ ఆ రాజు పడిపోయేది, అలంకరణ చూసి. దట్ ఈస్ అ పాయింట్. ఆ సీక్రెట్ ఎస్తేరు పట్టుకున్నది అక్కడ. ఆమె షూషాను కోటలో ఉండి ప్రతి దాన్ని అబ్జర్వ్ చేసిందంటావా? షూషాను కోటలో ఉన్న ఆమె ప్రతి దాన్ని గమనించిందంటావా? ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరి స్త్రీలాగా లేదామె, చాలా ప్రత్యేకమైనదిగా ఉన్నదామె. ఆమె బాగా గమనించుండొచ్చు హేగేని. బహుశా అడుగుండొచ్చు, హేగే నువ్వెప్పటి నుండి ఇక్కడ పనిచేస్తున్నావు? వస్తీ దగ్గర నుండి. ఓ, వస్తీని కూడా అలంకరించింది నువ్వే అన్నమాట. అవును, నేనే అలంకరించిన. దెన్ షీ గాట్ రివల్యూషన్. అప్పుడు ఆమెకు ప్రత్యక్షత వచ్చేసింది. ఇక ఓకే ఓకే ఓకే, అయితే రాజు మనసు ఎరిగినోడు నువ్వు ఒక్కడివేగా. ఎందుకంటే ఇక్కడ చాలామంది నాకంటే అందమైన వాళ్ళు ఉన్నారు. వీళ్ళలో ఎవరైనా అందాన్ని కోరుకుంటే ఈ అందమైనలో నాకంటే అందమైన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు కనుక వాళ్ళే రానే అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఉపపత్నులు కాదు, రానే అవకాశాలు. కానీ ఇక్కడ రాణి ఇక్కడ ఒకరి తర్వాత ఒకరు పంపించబడుతున్నారంటే రాణి ఇంకా సెలెక్ట్ కాలేదని ఆమెకు అర్థమైంది. రాణి సెలెక్ట్ అయితే ఇక పంపించడం అవుతుంది. మిగతా స్త్రీలను ఇంటికి పంపించేస్తారు. ఇక ఎస్తేరుకి అర్థమైపోయింది. అంటే ఇంతవరకు నాకంటే ముందు వెళ్ళిన స్త్రీలందరూ అందమైన స్త్రీలు, చాలా అందమైన యువతులు, నాకంటే బాగా అందంగా ఉంటారు. అయినా వాళ్ళని రాజు యాక్సెప్ట్ చేయలేదు, రాజు వాళ్ళని అంగీకరించలేదంటే ఏదో ఉంది ఇక్కడ మర్మం. ఆమేన్, హల్లెలూయా. సంథింగ్ ఏదో చూస్తున్నాడు రాజు. ఏంటా అని ఆలోచించింది కావచ్చు. డీప్గా ఆలోచించినప్పుడు ఆమెకు అర్థమైంది, అందం కాదు ఆయన చూస్తున్నది, అలంకరణ చూస్తున్నాడు. బహుశా వెళ్తున్న స్త్రీలలో చాలామంది వెళ్తున్న ఆ స్త్రీలలో ఎస్తేరు కంటే ముందు పంపబడిన ఆ స్త్రీల్లో ఎస్తేరు కంటే చాలా చాలా అందమైన వాళ్ళు ఉన్నారు. వెరీ వెరీ బ్యూటిఫుల్, అసలు చాలా అందమైన వాళ్ళు. అలాంటి అందమైన స్త్రీలు వెళ్ళినా ఇంకను రాణి సెలెక్షన్ జరగలేదంటే ఏదో జరుగుతుందని ఆమెకు అర్థమైంది. రాజు ఇంకెవరిని రాణిగా సెలెక్ట్ చేసుకోలేదంటే, ఎన్నుకోలేదంటే ఏదో జరుగుతుంది అక్కడ. ఆ రహస్యాన్ని ఆమె పట్టుకున్నది. ఆమె కంటే ముందున్న స్త్రీలను గమనించి ఉండొచ్చు.
ఆ సాయంత్రం రాజు దగ్గర పంపించబడే ముందు అడుగుంటారు, ఏమని? నీకు ఎలా అలంకరించాలనుకుంటే నన్ను మెర్లిన్ మ్యాన్రో లాగా తయారు చేయి అని ఫోటో చూపించుండొచ్చు. బహుశా స్త్రీ అలా తయారై వెళ్ళిపోయి ఉండొచ్చు. ఎందుకంటే రాజు ఈమె అందాన్ని చూసి, ఈ అర్ధనగ్నంగా ఉన్న శరీరాన్ని చూసి వెంటనే మూర్ఛిల పడిపోయి నన్ను రాణిగా చేసేస్తాడు అని అనుకోవచ్చు. కానీ రానన్నాడు, నువ్వు ఉపపత్నివి అక్కడ ఉండిపో అన్నాడు. రాజు అన్నాడు, నువ్వు ఉపపత్ని అక్కడ ఉండిపో అన్నాడు. బహుశా ఇంకో స్త్రీని ఆమెను చూపించినప్పుడు, ఓ నన్ను మిస్ అమెరికాగా, నన్ను మిస్ వరల్డ్గా తయారు చేయి, తయారై ఉండొచ్చు, వెళ్ళుండొచ్చు. కానీ ఇక్కడ వారు గమనించలేనిది ఎస్తేర్ గమనించింది ఏంటంటే, అలాంటి దాని కొరకు రాజు చూస్తలేడు, అలాంటి లోక సంబంధమైన దాని కొరకు రాజు చూస్తలేడు, అందము కోసం సౌందర్యం కోసం చూస్తలేడు రాజు. మరి రాజు ఏం చూస్తున్నాడు? ఆమెకు అర్థమైంది అప్పుడు, ఓహో అందాన్ని వెతికితే నాకంటే అందమైన వాళ్ళు ఆల్రెడీ ముందే వెళ్ళిండు. ఆల్రెడీ ఆ అందమైన స్త్రీలో ఎవరో ఒక్కరు రాజుకి ఈ పాటికి రానై ఉండాలా, ఈ ప్రక్రియ ఆగిపోయి ఉండాలి, ఈ విధానం ఆగిపోయి ఉండాలి. అంటే వీళ్ళెవ్వరూ అందము ద్వారా ఎన్నుకోబడలేదు అంటే ఏదో ఉంది ఇక్కడ రాజుకి. రాజు ఏదో వెతుకుతున్నాడు. బహుశా సాయంత్రం ఎస్తేరు సమయం వచ్చినప్పుడు హేగే వచ్చాడు, కొన్ని ఫోటోలు పట్టుకొని వచ్చాడు. ఇది మిస్ అమెరికా, ఇది మిస్ యూనివర్స్, ఇది మిస్ వరల్డ్, ఇగో ఇది హాలీవుడ్, ఇదిగో ఇది టాలీవుడ్, ఇదిగో ఇది బాలీవుడ్, నీకెవరు ఇందులో తయారు కావాలని ఉన్నది. ఎస్తర్ ఇలా చూస్తుండొచ్చు సాయంకాల సమయంలో, నాకు వీళ్ళలో ఎవరిలాగా తయారవడం నాకు ఇష్టం లేదు, ఈ అలంకరణ నాకేమీ వద్దు, నాకు మరేం కావాలా? నీకు ఇష్టమైన రీతిగా నన్ను అలంకరించు. హేగే తెలుసు ఆ సాయంత్రము ఈమెనే రాణి కాబోతుందనిగా. హేగేకు తెలుసు సాయంత్రం ఈమెనే రానైతుంది. ఇక బహుశా వెళ్ళి చెప్పుండొచ్చు, ఇక రేపటి నుండి మనకి ప్రాబ్లం లేదురా, ఇక ఈ అమ్మాయిలందరినీ ఇంటికి పంపించేసాయి. బహుశా వాళ్ళు ఉన్నది, ఎందుకు సార్ ఇంకా రాని ఎన్నుకోబడలేదుగా? అరే ఇప్పుడు పోయిన ఆమెనే రానైతే చూడు. షీఈస్ హ్యావింగ్ ఏ రెవల్యూషన్. ఆమె దగ్గర ఒక ప్రత్యక్షత ఉన్నది, ఆమె దగ్గర ఒక బయలుపాటు ఉన్నది. ఖచ్చితంగా ఆమెను రాణిగా నిలబెడుతుంది అది. అతని హేగే కింద పనిచేసే పని వాళ్ళు, ఆర్ యూ షూర్? నిశ్చయంగా వీళ్ళందరిని పంపించమంటావా? చెప్తున్నాను కదా, నేను చెప్తున్నాను కదా, నాకు తెలుసు కదా నేను అలంకరించినోన్ని, ఐ నో వెరీ వెల్, నాకు తెలుసు కదా. నువ్వు పంపి వీళ్ళందరిని పంపించే, ఇంటికి పంపించేసాయి, అందరిని ఇంటికి పంపించేసాయి. ఏ మ్యాన్. ఎందుకంటే నాకు తెలుసు రాజు పిలిపించబోయేది ఇక ఈమెనే అని. ఎస్తేర్ ఎప్పుడైతే ఆ రాజు ఉన్న ఇంటిలోనికి ప్రవేశించిందో, మనం అంటాం చూడు, లవ్ ఎట్ ఫస్ట్ సైట్, మొదటి చూపులోనే ప్రేమ. జస్ట్ ఆమెను చూశాడో లేదో ఐశ్వర్యేసు రాజు మొదటి చూపులోనే పడిపోయాడు ఆమెకు. ఏమాన్. ఆమె తెల్లవారిన పిలువబడింది రాజు చేత. ఇక తీసుకురండి ఇక ఆ కిరీటం తీసుకురండి, ఈమెనే ధరించుకోవాలి. ఇక ఎస్తేర్ని ఇప్పుడు నేను 127 ఆస్థానములకు రాణిగా నియమిస్తాను. నేను నా సింహాసనం మీద కూర్చోబెట్టుకుంటున్నా. నేను హల్లెలూయా, దేవుడికి మహిమ కలుగును గాక. ఎస్తేర్ రానైంది, కానీ ఎస్తేర్ ఎవరో, ఆమె నిజమైన ఐడెంటిటీ, ఆమె నిజమైన గుర్తింపు ఆమెకు తప్ప ఆ కోటలో ఎవరికీ తెలియదు.
అక్కడ ప్రధాన సలహాదారుడైన హామాను ఉన్నాడు. యూదులంటే అస్సలు పడనివాడు, అందులో మొర్దెకాయి అంటే అసలే పడనివాడు. దానికి కారణం మొర్దెకాయి ఎప్పుడు కూడా హామానునికి తల వంచి నమస్కరించలేదు. ఇతను ఎవరు అంటే షూషాను కోటలో పెద్ద అధిపతి, రాజుకు సలహాదారుడు. ఆ వస్తిని పంపించి స్త్రీలందరినీ పిలిపించి కన్యకలందరినీ పిలిపించి రాణిని ఎన్నుకో అని చెప్పింది కూడా ఈయనే. రాజుకు సలహాదారుడు ఇచ్చిందే ఈయన. హలో అర్థమైందా? ప్రధానమైన సలహాదారుడికి ఈమె యూదురాలన్న సంగతిలో అదే ప్రాబ్లం వచ్చింది ఆయనకు. తెలియదు, హామానికి తెలియదు. హామాన్ ఏం చేశాడంటే ఇక మొర్దెకాయిని బట్టి యూదులందరి మీద కక్ష పెంచుకున్నాడు. ఎందుకంటే మొర్దెకాయి ఈ హామానుకు ఎప్పుడు కూడా తల వంచలేదు. రాజ అధికారి వస్తున్నాడు అని బూర ఊది, హామాను కంటే ముందు వచ్చిన పనివాడు బూర ఊది ప్రతి వాడు తల వంచవలను అని అన్నప్పుడు మొర్దెకాయి మాత్రం హామాను ముందర తల ఇట్లనే చెప్పుకొని చూసేటాడు, నేను దేవునికి తప్ప ఎవరికి తల వంచనని. ఇక హామానుకు కోపం వచ్చి హామాన్ ఏం చేశాడంటే తన ఇంటి ముందట మొర్దెకాయి కొరకు ఒక ఉరి కొయ్యను సిద్ధపరిచాడు. ఏదో ఒకటి చెప్పి రాజు చేత ఇతనికి ఉరి ఇప్పియాలని. అంతేకాకుండా ఇతని కోపం ఎంతగా వచ్చిందంటే యూదులందరినీ చంపేయాలని, అసలు ఈ యూదా జాతే భూమిపైన లేకుండా చేసేయాలి అనే ఆలోచన ఇతనిలో కలిగింది ఈ హామాను లోపట. ఆ ఆలోచనతో ఈ హామాను ఏం చేశాడంటే, బాగా వినండి, ఈ హామాను ఏం చేశాడంటే రాజుకు విన్నవించుకున్నాడు, రాజా నీ 127 సంస్థానములలో అందరూ ప్రజలు నువ్వు చెప్పినట్లు వింటారు, నువ్వు చేసిన విగ్రహాలకు మొక్కుతారు, నువ్వు కట్టించిన గుడిలకు వెళ్తారు, నువ్వు చెప్పిన ప్రతిదీ పాటిస్తారు. కానీ ఒక జనాంగం ఉన్నది, వాళ్ళు నిన్నంటే ఏమాత్రం గౌరవించరు, ఏమాత్రము నీ మాటలకు లోబడరు, వాళ్ళ ఆజ్ఞలని వేరుగా ఉంటాయి, నీ ఆజ్ఞను వాళ్ళు పాటించరు, వాళ్ళ పద్ధతులు కానీ వాళ్ళ సంప్రదాయాలు కానీ వాళ్ళు చేసే విధానాలు కానీ చాలా ప్రత్యేకంగా ఉంటాయి. మరి వాళ్ళు మిగతా జనాంగంతో కలవరు, వాళ్ళు మిగతా జనాంగంతో ఉండరు, మరి వాళ్ళు విగ్రహార్థన చెయ్యరు, వాళ్ళు విగ్రహాలకు మొక్కరు, వాళ్ళ వలన మనకి ఎప్పటికైనా నష్టమే. ఒకవేళ ఎవరైనా శత్రు దేశము మన పైకి లేస్తే నీ 127 సంస్థానంలో నుండి ఎవరైనా నీకు వ్యతిరేకంగా లేస్తే వీళ్ళు ఈ 127 సంస్థానంలో ఉన్నారు కనుక వాళ్ళు ఖచ్చితంగా నీ శత్రువులకు వాళ్ళు సపోర్ట్ చేసి ఖచ్చితంగా నిన్ను ఓడిస్తారు, నిన్ను చంపుతారు. ఇదే మాట ఫరో దగ్గర కూడా వచ్చినట్టున్నది. ఫరో మనసులో కూడా ఇదే మాట కలిగిందిగా. వాళ్ళని బానిసలుగా చేయడానికి కారణం అదే. 20 లక్షల మంది అయిపోయారు. శత్రువులు ఎవరైనా యుద్ధానికి వస్తే వీళ్ళు ఎక్కడ వాళ్ళకు సపోర్ట్ ఇస్తే ఈ ఐగుప్తు దేశం ఓడిపోతుందో అన్న భయముతో, వింటున్నారా, వాళ్ళను బానిసలుగా చేయడం మొదలుపెట్టారు. ఎప్పుడైతే ఆ ఐశ్వర్యేశ్వర రాజుకు పూర్తి వివరాలు తెలియకుండా సలహాదారుడు హామాన్ చెప్పిన మాట విన్నాడో, అయితే మనం ఏం చేయాలంటావు చెప్పు ఇలాంటి జనాంగం కోసం అంటే, అప్పుడు అతను ఈ ఆదారు నెల వింటున్నారా, ఈ ఆదారు నెలలో 13 తారీఖున అందరినీ చంపునట్లుగా రాజు దగ్గర నుండి ఆజ్ఞ తీసుకున్నాడు, ఐశ్వర్యేశ్వర రాజు దగ్గర నుండి. మరియు ఇతనే ప్రధాన సలహాదారుడు కనుక ఆ షూషాను కోటలో ఉన్న వాళ్ళందరినీ పిలిపించి వాళ్ళందరి చేత శాసనాలు రాయించాడు. ఆయా దేశాలకు ఆయా భాషలలో, అన్ని దేశంలో ఒకటే భాష ఉండదు కదా అండి, వింటున్నారా, ఆయా దేశాలకు ఆయా భాషలలో షూషాను కోటలో నుండి రాజాజ్ఞ అని చెప్పి రాయించాడు. మరి రాజు కూడా తన చేతి ఉంగరానుకున్న ముద్రను, అప్పుడు వాళ్ళ ముద్ర ఏంటంటే వాళ్ళ చేతి ఉంగరానుకునే ముద్ర అనమాట, ఆ ముద్రను వేసినప్పుడు అది రాజాజ్ఞగా మొత్తం 127 సంస్థానాలకు వెళ్ళిపోయింది. ఏమనంటే యూదులంటే పడని వాళ్ళందరూ
ఆ రోజున ఆ మార్చి నెల ఆధార నెలలో మరి 13వ తారీఖున 13వ రోజున యూదులందరినీ చంపొచ్చని రాజు ఆజ్ఞాపించాడు. యూదులందరినీ చంపొచ్చు, యూదులందరినీ పగగా ఉన్న వాళ్ళందరూ వాళ్ళ దగ్గరున్న ఆయా దేశాలలో లేదా ఆయా సంస్థానంలో ఉన్న యూదులందరినీ వాళ్ళ పగవాళ్ళు చంపొచ్చు అని చెప్పేసి హామాను ద్వారా అక్కడ ఆజ్ఞ ఇవ్వబడింది. హామాను చేశాడు ఆ పని. ఈ సంగతి ఎప్పుడైతే శాసనములు గూర్చి మొర్దెకాయికి తెలిసిందో వెంటనే ఎస్తేరు దగ్గరకు వచ్చాడు. ఎస్తేరును కలుసుకున్నాడు. ఎస్తేరుకు చెప్పాడు, ఇప్పుడు జరుగుతున్న సంఘటన ఏంటో తెలుసా, ఇప్పుడు ఏమవుతుందో తెలుసా, యూదులను పూర్తిగా భూమిపైన లేకుండా శత్రువు హామాను పన్నాగం పన్నాడు. ఇప్పుడు నీ సమయం వచ్చింది, ఇక నువ్వే రాజు దగ్గరికి ఈ విషయాన్ని తీసుకెళ్ళాలి. నిన్ను దేవుడు ఎందుకు రాణిగా పెట్టాడంటే ఈ ఆపద నుండి తప్పించడానికే. కాబట్టి నువ్వే ఇప్పుడు ఈ విన్నపాన్ని తీసుకెళ్ళాలి. కానీ మాదీయులు పారసీకుల రాజ్యం యొక్క సిద్ధాంతం ఏంటిదంటే, రాజు దగ్గరికి రాణి రావాలి అంటే రాజు ఆహ్వానిస్తేనే రావాలి. చూడండి, రాజు ఆహ్వానిస్తే రాకపోతే వస్తిని తీసేశారు. అంతకుముందున్న రాణిని తీసేశారు. రాణి స్థానము నుండి ఆమెను తొలగించారు. ఇప్పుడు ఇప్పుడు రాణి స్థానంలో ఉన్న ఎస్తేరు రాజు దగ్గరికి వెళ్ళాలంటే రాజు పిలుపు కొరికే ఎదురు చూడాలి. ఐశ్వర్యరాజు పిలుపు కొరికే ఎదురు చూడాలి. ఒకవేళ రాజు పిలవకుండా ఈమె వెళ్తే మరణదండ వేసే అధికారం ఉంది. ఉట్టి రాణి స్థానం తీసేయడం కాదు, మరణదండన దానికి. అది రాజు ఇష్టం అన్నమాట. ఒకవేళ రాజు ఈమెకు మరణదండ విధిస్తున్నానని తన చేతిలో ఉన్న దండాన్ని ఆమె వైపు చూపిస్తే అంతే, ఆమెను వెంటనే తీసుకుపోయి ఆమెకు మరణదండ శిక్ష ఇచ్చేస్తారు. అది రాజు ఇష్టం అన్నమాట. ఎందుకంటే వాళ్ళ యొక్క రాజ్యంలో రాబడిన చట్ట ప్రకారంగా ఒక స్త్రీ పురుషుని ఎదుటకు, భర్త ఎదుటకు ఎలా భర్తలో వెళ్ళడానికి వీల్లేదు, పిలవాలి. రాజు పిలిస్తేనే రాణి రావాలి. ఇప్పుడు రాణి ఎస్తేర్ అన్నది, చాలా రోజుల నుండి రాజు నన్ను పిలవలేదు, చాలా రోజుల నుండి ఆయన నా దగ్గరికి రాలేదు, నేను ఆయన దగ్గరికి వెళ్ళలేదు, కానీ ఇప్పుడు నేను ఆయన దగ్గరికి వెళ్ళాలి. మీరందరూ ప్రార్థన చేయండి, ఉపవాసం ఉండి 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. నేను కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తా. ఆమేన్, హల్లెలూయా. ఈమె ఉపవాసం ఉండి ప్రార్థన చేసింది, యూదులందరూ ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. మొర్దెకాయి చెప్పాడు. అప్పుడు ఎజ్రా ఉన్నాడు అక్కడ, నెహెమియా ఉన్నాడు అక్కడ, రాజకోటలో నెహెమియా ఉన్నాడు అక్కడ. వింటున్నారా? పానదాయకుడిగా ఇచ్చేది ఆయననే. ఆమేన్ అంటారా? వీళ్ళందరూ ఉపవాస ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. ఎందుకంటే వాళ్ళ ఊచకోత జరగబోతున్నదిగా. ఆధార నెలలో 13వ తారీఖున శత్రువు డేట్ కూడా ఫిక్స్ చేసేసాడు. ఊచకోత చేయబోతున్నాడు. ఇక అసలు యూదులు అనేవారే లేకుండా చేయాలని వాళ్ళ ఉద్దేశం. వింటున్నారా? శత్రువులందరూ ఏకమయ్యారు. ఆహా, హామాను ఎంత మంచి పని చేశారా అని అనుకున్నారు వాళ్ళు. మొత్తం 127 సంస్థానంలో ఉన్న వాళ్ళందరూ, శత్రువులందరూ ఏకమైపోయారు. ఆ 127 సంస్థానంలో యూదులందరినీ చంపేద్దామని. వింటున్నారా? ఎస్తేరు 3 రోజులు ఉపవాస ప్రార్థన చేసింది. ఆ తర్వాత వాళ్ళందరూ కూడా ఉపవాస ప్రార్థన చేస్తున్నారు. ఆ ప్రార్థించిన తర్వాత ఆమె బయలుదేరింది. హేగే వద్దన్నాడు. వద్దు ఎస్తేరు, నీ ప్రాణానికి ముప్పది, నువ్వు మరణిస్తావంటే నా ప్రజల మరణము కంటే నా మరణమే మేలు. ఎస్తేరేనండి, క్యారెక్టరే. చూసినా ఆమె ఎవరి కోసం ఆలోచించిందో తెలుసా? తన ప్రజల కోసం ఆలోచించింది. తన ప్రజల కోసం ఆమె ఆలోచించి, నా ప్రాణం పోయినా పర్వాలేదు, నేను చనిపోయినా పర్వాలేదు, నా ప్రజలు రక్షించబడాలా, నా ప్రజల ప్రాణాలు పోకూడదని ఆమె అడ్డుపడతా ఉన్నది అక్కడ.
మతవర్తిత్వం ఎక్కడ జరుగుతుంది ఇప్పుడు? ఇప్పుడు మతవర్తి ఎవరిప్పుడు చెప్పాలా నాకు? ఎస్తేరేనా కాదా? ఇప్పుడు ప్రజలకు రాజుకు మధ్యవర్తి ఎవరిప్పుడు? ఐ యు సీయింగ్ ద క్యారెక్టర్స్? ఆ పాత్రలన్నీ మీకు అర్థమైతా ఉన్నాయా? నేను ఇంకా దాని రెవల్యూషన్ చెప్తలేను, నేను ఓన్లీ కథ మాత్రమే ముందు తీసుకొస్తానా. ఇప్పుడు ఈమె వెళ్ళింది. రాజు సీరియస్గా చాలా రోజుల నుండి కొన్ని కోర్ట్ మ్యాటర్స్, కొన్ని కోర్టు విషయాలను డిస్కస్ చేస్తున్నాడు. రాజు చాలా సీరియస్గా ఉన్నాడు. వద్దంటున్నారు అందరూ, వద్దు ఎస్తేరు నువ్వు వెళ్ళకంటున్నారు. నీ ప్రాణమే పోతుంది రాజు ఆ కోపం మీద. నీ వైపు రాజదండం చూపిస్తే నేను వెంటనే చంపేస్తారు అక్కడ. కానీ నా ప్రజల కోసం నేను వెళ్ళాలి, నేను వారి కోసం నేను మధ్యవర్తిత్వం చేయాలి. ఇప్పుడు నేను దట్స్ మై డ్యూటీ. అది నా పనే ఉన్నది ఇప్పుడు. అది అబ్రహాము మధ్యవర్తిత్వం చేశాడా? ఆదికాండం 18లో మధ్యవర్తిత్వం చేశాడా? సో ప్రకటన 10లో ఇప్పుడు మధ్యవర్తిత్వం ఎక్కడ జరుగుతూ ఉన్నది? అబ్రహాంలో జరుగుతూ ఉన్నది, ఎస్తేర్లో జరుగుతూ ఉన్నది. మృతబానం అంటాడు, ఎప్పుడైతే నువ్వు ఆత్మను కూర్చిన భారము నీ హృదయంలో నుండి పోయిందో అప్పుడే నువ్వు చచ్చిపోయావని అర్థం. స్పిరిచువల్లీ యు ఆర్ డెడ్. నువ్వు ప్రార్థించడం ఎప్పుడైతే మానేశావో, రక్షించబడాలా ప్రభువా అని సంఘములో వస్తున్న వారి కోసము, రాని వారి కోసము, మీ బంధువుల కోసము, చుట్టాల కోసము నువ్వు ఎప్పుడైతే వాళ్ళ రక్షణ కోసం ప్రార్థించడం మానేశావో, వాళ్ళ కోసం నువ్వు ఎప్పుడైతే మొరపెట్టడం మానేశావో, వాళ్ళకి ఎప్పుడైతే వర్తమానం చెప్పకుండా ఉండడం మొదలుపెట్టావో అప్పుడే నువ్వు చచ్చిపోయావన్నాడు ప్రవక్త. యు ఆర్ డెడ్. స్పిరిచువల్లీ యు ఆర్ డెడ్. ఆత్మీయంగా నువ్వు చచ్చిపోయావు. జాగ్రత్త వినండి. ఈమె వెళ్ళింది, వస్త్రాన్ని ధరించుకొని అలంకరణ చేసుకొని వెళ్ళింది. రాజు ఏదో సీరియస్గా, ఎందుకంటే 127 సంస్థానాలు ప్రతి నెల వాళ్ళు రిపోర్ట్ తీసుకొస్తూ ఉంటారు వాళ్ళ దేశంలో ఏం జరిగిందో. ఈయన వాటన్నిటిని, ఆ మ్యాటర్స్ అన్నీ చూడాలా, ఆ విషయాలన్నీ చూడాలా, ఎన్నెన్నో వస్తూ ఉంటాయి. అవన్నీ ఆయన సీరియస్గా చాలా రోజుల నుండి వాటి మీదనే ఉన్నాడు. రాణిని పిలవలేదు, ఎప్పుడు కూడా రాణిని పిలవలేదు, రాణిని గురించి మర్చిపోయాడు. కానీ ఈమె వెళ్తున్నది ఇప్పుడు. అందరూ ఆ కోర్టులో, ఆ జరుగుతున్న సమావేశ సభలో, ఆ సీరియస్గా రాజు మాట్లాడుతున్న సమయంలో రాణి అక్కడికి వచ్చింది, ఎస్తేర్ అక్కడికి వచ్చింది. కోర్టులో ఉన్న వాళ్ళందరూ ఒక్కసారి గుసగుసలు మొదలుపెట్టారు. ఏం జరుగుతుందంటావు? రాజు అసలే కోపం మీద ఉన్నాడు. అసలే రాజు చాలా రోజుల నుండి నిద్ర లేకుండా ఉన్నాడు. ఈ విషయాలన్నీ సీరియస్గా తీసుకుంటున్నాడు. చాలా విషయాలు పెండింగ్లో ఉన్నాయి అంటున్నాడు. ఏవేవో శత్రువుల గురించి, వాటి గురించి ఆయనకు ఇన్ఫర్మేషన్ వస్తున్నాయి. ఆయనకు ఇంటెలిజెన్స్ అండ్ రిపోర్ట్లు వాటిలో బిజీగా ఉన్నాడు. ఈ సమయంలో ఈమె ఏంటి ఈమె చచ్చిపోవడానికి వచ్చిందా? పిచ్చిదా ఈమెనా? ఇంకొందరో ఎంత అవసరం ఉంటే వచ్చి ఉంటుందో, ఏదో పనుండి ఉంటుంది ఆమెకు అని ఇంకొందరు. హామాన్ అక్కడే ఉన్నాడు, ప్రధాన సలహాదారుడు హామాన్ అక్కడే ఉన్నాడు. యూదుల ఊచకోతను, యూదుల హోలోకాస్ట్ని మన భాషలో చెప్పాలండి ఇప్పుడు సిద్ధపరిచాడు, డేట్తో సహా, నెల డేట్తో సహా. వింటున్నారా? యూదుల హోలోకాస్ట్ని రెడీ చేశాడు. హిట్లర్ అక్కడే ఉన్నాడు అక్కడ. మీకు తెలుసా హిట్లర్ ఏమన్నాడో తెలుసా? ఈసారి యూదులను గనక మనం పూర్తిగా వినాశనం చేయలేకపోతే వీళ్ళకు మరొక పురీముగా ఉండబోతుందని అన్నాడు. ఎస్, హిట్లర్ అన్నాడు ఆ మాట. అది చరిత్రలో లిఖించబడింది ఆ మాట. అంటే హామాను ఆత్మ ఎవరిలో పనిచేసింది? ఇప్పుడు హిట్లర్లో పనిచేస్తుంది. కానీ ఆమెను కాపాడడానికి, వాళ్ళని కాపాడడానికి ఎస్తేర్ ఉన్నదంటావా? రెండో ప్రపంచ యుద్ధానికి మనకు సంబంధం ఉన్నదంటావా? ఉన్నది. ఓకే, జాగ్రత్తగా వినండి. అవునంటారా? నా
ఇప్పుడేమో వెళ్ళినప్పుడు రాజు సీరియస్గా మాట్లాడుతున్న రాజు ఒక్కసారి రాణిని చూశాడు. కానీ రాణిని చూసిన తర్వాత ఆయన రాజదండమును ఆమె వైపు చూపించాడు. చూపించి, నా రాణి, నీకేం కావాలో అడుగు, ఈ రాజ్యములో సగము మట్టుకు నువ్వు అడిగినను నేను నీకు ఇచ్చేస్తాను. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అప్పుడు ఆమె అన్నది, రాజు చిరంజీవును గాక, చిరకాలం బ్రతుకును గాక. చాలా రోజుల నుండి నువ్వు నా దగ్గరికి రాలేదు, నువ్వు నన్ను పిలవలేదు, అందుకే నేను వచ్చాను. సరే, నీకేం కావాలో చెప్పు. నువ్వు, హామాను, నీ అధిపతులు నేను చేయించే విందుకు రావాలి. నేను విందు చేయిస్తున్నాను, రావాలి నువ్వు అక్కడికి. ఓ, ఇంతేనా? ఇంతే కాదు, అక్కడికి వచ్చినాక అడుగుతాను. ఓకే ఓకే ఓకే, సరే వస్తాను. ఎప్పుడు? పలానా రోజు. ఓకే, వస్తాను అడుగుతాడు. హామాన్ నవ్వుతున్నాడు. నన్ను కూడా రమ్మన్నది, కందులోదు వాడికి. వాడు తయారు చేసిన ఉరి కొమ్మ పైన ఎస్తేరు ఎక్కిపోతుంది. ఇప్పుడు వాని ఉరికొయ్య వానికే రాబోతున్నది. ఆ సంగతి వాడు తెలియదు, కానీ వాడు అనుకున్నా, అబ్బా నన్ను కూడా రమ్మన్నది. నేను ఎంత ప్రధానమైనవానైతే రాణి దృష్టిలో కూడా నేను ఎంత దయ పొందుకుంటే నన్ను రమ్మన్నారా? ఎవరి పేరు చెప్పలేదు, ఈయన పేరే చెప్పింది ఆమె. వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఆ విందులో కూర్చున్నాక రాజు అడిగాడు, చెప్పు ఎస్తేర్, నీకేం కావాలో చెప్పు. రాణి, నా రాణి, నువ్వేం అడుగుతా అది ఇస్తాను. ఇప్పటికీ నేను అదే మాట అంటున్నాను, నా రాజ్యంలో సగం మట్టుకు నువ్వు అడిగినా నేను ఇస్తాను. ఏమీ లేదు, కానీ మళ్ళీ మీరిద్దరూ మళ్ళీ విందుకు రావాలని నేను కోరుతానా? ఎస్తేర్ చాలా తెలివిగలది ఇవే. పాపం హామానికి ఇంత కూడా డౌట్ రాలిస్తలేదు, అస్సలు సందేహం కలగలిస్తలేదు అక్కడ. వావ్ వావ్ వావ్, చాలా జ్ఞానవంతురాలు. చెప్పాను నేను మెసేజ్, వధువు జ్ఞానం కలిగినదని. ఈలోక జ్ఞానం కాదు ఆమెకున్నది, పరలోకపు జ్ఞానం ఆమెకున్నది, దైవిక జ్ఞానం ఉన్నది ఆమె దగ్గర. ఎందుకు? క్రీస్తు తన మనసునంతా వధువులో కుమ్మరించాడు. నా మళ్ళీ పిలిచింది. ఈసారి వచ్చాడు మళ్ళీ రాజు, హామాన్ అందరూ వచ్చారు. చెప్పు ఎస్తేర్, ఏం కావాలి నీకు? నన్ను సస్పెన్స్లో పెట్టకు, నీకేం కావాలో చెప్పు, నేను ఇస్తాను. అంటే, నేను నీకేం అన్యాయం చేశాను? నన్ను చంపాలని చూస్తున్నారు. నిన్ను, నా రాణిని చంపాలని చూస్తున్నారా? ఈ శోషాను కోటలోనే నన్ను చంపాలని చూస్తున్నా. ఏంటి, మన కోటలో నిన్ను చంపాలని చూస్తున్నారా? ఇప్పుడు ఈ విందులోనే ఉన్నాడు, నన్ను చంపాలని చూస్తున్నాడు. భలే తీసుకొచ్చింది అవే. హల్లెలూయా. ఈ విందులో ఉన్నాడు, ఎవరో చెప్పి ఇప్పుడే వాడిని ఉరికమ్మ ఎక్కిచ్చేస్తా. అదిగో నీ ప్రధాన సలహాదారు నేను హామానుడితో వాడు తాగేటోడు. ఒక్కసారి, ఏంటి, నేను నిన్ను చంపాలనుకున్నాను, ఏంటి నన్ను ఇలా అంటున్నాను, నన్ను ఇలా ఇదికిస్తున్నావు ఏంది? నీవు ఆదారు నెల 13వ తారీఖున ఊచకోతకు ఆజ్ఞాపించలేదా? యూదులందరినీ చంపమని నువ్వు రాజు చేత ఆజ్ఞ తీసుకొని శాసనాలు పంపలేదా? దానికి నీకేం సంబంధం? నేను ఒక యూదురాల్ని. తెర తొలగించబడింది. గ్లోరీ. సీక్రెట్స్ రహస్యం బయటకు వచ్చింది. 7వ ముద్ర పగిలింది. గ్లోరీ. హామాన్ అన్నాడు, నువ్వు యూదురాలువా? నిజంగా ఆ సంగతి నాకు తెలియదు. రాజుతో అన్నది, నన్ను మాత్రమే కాదు, నన్ను పెంచి పోషించిన నా అంకుల్ని కూడా, మొర్దెకాయిని కూడా ఉరి వేద్దామని చెప్పి తన ఇంటి ముందట ఉరి కొయ్యను కూడా కట్టించాడు. ఏంటి, మొర్దెకాయన? ఎందుకంటే మొర్దెకాయ ఒకసారి రాజు ప్రాణాలు కాపాడాడు. నేను ఆ స్టోరీ వదిలిపెట్టేసిన, నేను టైం లేదు కాబట్టి. వింటున్నారా? రాజు ప్రాణం కాపాడాడు, ఆమెనంటారా? ఏంటి, మొర్దెకాయ నా ప్రాణం కాపాడినోడిని. వింటున్నారా నేను చెప్పేది?
ఈయన వెంటనే రాణి చేతులు పట్టుకొని, నన్ను క్షమించు, నువ్వు యూదురాలు అని తెలియక నేను ఈ పని చేశాను, నన్ను క్షమించు, దయచేసి నన్ను క్షమించు, రాజుకు చెప్పు అంటే, నా ముందటనే నా స్త్రీ చేతులు పట్టుకుంటావా? నా ముందటనే నా రాణి చేతులు పట్టుకుంటావా అని రాజుకు కోపం వచ్చింది. ఎవరక్కడ అని పిలిచినప్పుడు కొంతమంది భటులు వచ్చారు. అప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు ఇతన్ని తీసుకెళ్ళానంటే, ఇతను ఏం చేయమంటావో ఏం చేయమంటావు ప్రభు అని అంటే, ఇతను మొర్దెకాయ కొరకు సిద్ధపరిచిన ఆ ఉరి కోయక ఇతను ఉరిదీయండి. ప్రధాన శత్రువు ఉరివేయబడ్డాడు. ఎస్తేరుకి ప్రధాన శత్రువు ఉరివేయబడ్డాడు. ఎస్తేరుకి పట్టుకుంటున్నారా? ఎస్తేరుకి మరియు యూదులకు. ఇక్కడ ఎస్తేరు అంటే యూదురాలు కాదు, ఎందుకంటే ఆమె పేరు మారింది, మర్చిపోకండి. ఆమె పేరు అసలు యూదురాలు పేరు హదస్సా, కానీ ఇప్పుడు ఆమె పేరేంటో తెలుసా? అది పట్టుకోవాలి, అది పట్టుకోవాలి, అది పట్టుకోవాలా మీరు? అన్యురాల పేరు పెట్టాడు. ఇప్పుడు రూత్ అన్న అన్యురాలే, ఎస్తేర్ అన్న అన్యురాలే. ఆర్ యు క్యాచింగ్? ఇప్పుడు ఎస్తేరుకు ప్రధాన శత్రువు ఉరివేయబడ్డాడు. మరియు ఇప్పుడు ఇశ్రాయేలులకు యూదులకు ప్రధాన శత్రువు ఉరివేయబడ్డాడు. ఇప్పుడు వాని ప్రజలు, హామాను ప్రజలు యూదులను చంపాలని రోజు కోసం ఎదురు చూస్తున్నారు. మరియు మాదీయులు పారసికుల రాజు యొక్క చట్ట ప్రకారం ఏంటంటే, వాళ్ళ రాజ్య చట్ట ప్రకారం ఒక్కసారి రాజు యొక్క ముద్ర, చేతు ఉంగరం ముద్ర ఒక శాసనం పైన వేస్తే ఇక దానిని తిరిగి తీసుకునే అధికారం రాజు కూడా లేదనమాట. దాన్ని క్యాన్సిల్ చేయడానికి రాజు కూడా అధికారం లేదు. ఇప్పుడు హామాను స్థానంలో మొర్దెకాయిని ప్రధాన సలహాదారుడిగా పెట్టారు. ఇప్పుడు ప్రధాన సలహాదారుడు మొర్దెకాయిని అడిగాడు రాజు, ఏం చేయమంటావు ఇప్పుడు నీ ప్రజలను కాపాడుకోవడానికి? చట్టం ప్రకారంగా ఆ శాసనాన్ని రద్దు చేయొద్దు, ఖచ్చితంగా ఆ రోజున ఊచకోత జరగాల్సిందే. కానీ ఎలా దాన్ని ఎట్లా ఆపాలి? దాన్ని హౌ వీ హావ్ టు స్టాప్? రాజు చెప్పాడు, ప్రధాన సలహాదారుడిగా మొర్దెకాయిని నియమించుకున్నాక చెప్పాడు, నువ్వు చెప్పే సలహా బట్టే నేను ముందుకెళ్తాను. మొర్దెకాయి ఆలోచిస్తున్నాడు, ఎలా ఆపాలా దాన్ని, ఎలా ఆపాలా? ఎజ్రాతో డిస్కషన్ చేస్తున్నాడు, నెహెమ్యాతో డిస్కషన్ చేస్తున్నాడు. వాళ్ళందరూ యూదులందరూ కూర్చొని మాట్లాడుకుంటా ఉన్నారు, ఎలా ఆపాలా దీన్ని? శాసనాన కొట్టేయడానికి వీలు లేదు, వింటున్నారా? దీన్ని, ఈ ఆజ్ఞను ఆపడానికి వీలు లేదు. ఎలా 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 అన్నది అప్పుడు వాళ్ళకు ఒక ఆలోచన వచ్చింది, అసలు వాళ్ళు మనల్ని చంపడం ఏంది, మనమే వాళ్ళని చంపుదాం. గ్లోరీ హల్లెలూయా. ఆ రోజున వాళ్ళు మనల్ని చంపడం ఏందిరా, మనమే వాళ్ళని చంపుదాం. ఎందుకంటే మన ఎస్తేర్ రాణిగా ఉన్నది అక్కడ, మన మొర్దెకాయి అక్కడ ప్రధాన సలహాదారుడిగా ఉన్నాడు, ముఖ్యమైన పాత్రలో మనోళ్ళు ఉన్నాక, ముఖ్యమైన స్థానంలో మన వాళ్ళు ఉన్నాక వాళ్ళకు మనం భయపడడం ఏంటి? వెంటనే మొర్దెకాయి ఏం చేశాడంటే ఈ సంగతి రాజుకు చెప్పాడు. యూదులు తమను తాము ఆ రోజు కాపాడుకున్నట్లుగా మీరు ఓ శాస్త్రం తయారు చేయండి. ఆ రోజున వాళ్ళు ఎవరినైనా చంపే అధికారం వాళ్ళకి ఇవ్వండి. వాళ్ళ శత్రువులు వాళ్ళ పైకి వచ్చినప్పుడు వాళ్ళని చంపే అధికారాన్ని మీరు ఇవ్వండి. యూదులు తమను తాము కాపాడుకునే విధంగా, సెల్ఫ్ డిఫెన్స్ అంటారు దాన్ని, స్వయం రక్షణ కోసం, సొంత రక్షణ కోసం వాళ్ళు పోరాడవచ్చని. అంతకుముందు ఆజ్ఞలో వాళ్ళు పోరాడకూడదు, వాళ్ళు చంపుతా అంటే చావాలా. కానీ ఈసారి పోరాడవచ్చు, ఈసారి పోరాడవచ్చు. చంపుతా అంటే చావడం కాదు, పోరాడవచ్చు. పోరాడి వాళ్ళని చంపొచ్చు, చంపిన కేసు కాదు. వింటున్నారనే అన్నది. సో ఆజ్ఞించాడు. ఆ శాసనాలన్నీ మొర్దెకాయి ఏం చేశాడంటే మొత్తం 127 సంస్థానాలకు పంపించాడు.
యూదులైన మీరందరూ మీ ఆత్మరక్షణ కొరకు, మీ కుటుంబ రక్షణ కొరకు మీరు కత్తి పట్టొచ్చు, సిద్ధపరచుకోండి అన్నిటినీ, మీకు ఏమేమి కావాలో అవన్నీ మేము ఇచ్చేస్తాం ఆయుధాలను. షూషాను కోటలో నుండి మీకు ఏం కావాలంటే వచ్చేస్తాయి. ఎందుకంటే ఈయనకు అందరూ భయపడడం మొదలుపెట్టారని ఉంది బైబిల్లో. ఆ షూషాను కోటలో ఉన్న అధిపతులు, అధికారులు, ప్రతి వారు మొర్దెకాయికున్న కీర్తిని బట్టి, ఎందుకంటే ఆయన ఇప్పుడు రాజు యొక్క కుడి భుజం అయిపోయాడు. ఇక్కడ రాణిగా ఆమె అక్కడ కూర్చొని ఉన్నది. ఏం పోరాడతారు వీళ్ళిగా? శత్రువులు ఏం పోరాడతారు? అందుకే బైబిల్ ఉంటుందంటే వాళ్ళకు అందరూ సాయం చేశారు. షూషాను కోటలో ఉన్న అధిపతులు, అధికారులు, ప్రతి వాళ్ళు, ఆ 127 సంస్థానంలో ఉన్న అధిపతులు అందరూ ఎవరికి సాయం చేశారంటే యూదులకు సాయం చేశారు. ఎందుకంటే మొర్దెకాయికి భయపడి, మొర్దెకాయికి రాణికి భయపడి. హల్లెలూయా. మరి శత్రువులు వీళ్ళని చంపాలనుకుంటే వీళ్ళే శత్రువులను చంపారు. అసలు ప్లానింగ్ ఏంటిదంటే, అసలు ప్రణాళిక ఏంటిదంటే, శత్రువులు యూదులను చంపాలనుకుంటే ఈ దినం ఎట్లా మారింది తెలుసా? యూదులే శత్రువులను చంపారు. మరి బైబిల్లో మనకు యూదులు చనిపోయినట్టు రాయబడలేదు. ఏమాన్ 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 బైబిల్లో యూదులను చంపినట్టు రాయబడలేదు. కానీ బైబిల్ ఏమని రాయబడంటే యూదులే వాళ్ళ శత్రువులను చంపారు, వాళ్ళ పగవారిని చంపారు. 13వ తారీఖున వచ్చేసింది, ఆదారు నెల 13వ తారీఖున భయంకరమైన యుద్ధ సమాచారాలు వస్తూ ఉన్నాయి. ఎక్కడ చూసినా యూదులదే పైచేయి, ఎక్కడ చూసినా ఇజ్రాయేలుదే పైచేయి. రాని రిపోర్ట్స్ తెప్పించుకుంటా ఉన్నది, మొర్దెకాయి రిపోర్ట్లు తెప్పించుకుంటా ఉన్నారు, ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు. ఏమాన్ 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 ఇంటెలిజెన్స్ సీక్రెట్ సర్వీస్ వాళ్ళు తీసుకొస్తా ఉన్నారు. వాళ్ళు వింటున్నారా? మొత్తం 127 ప్రావిన్సెస్లో నుండి, 127 ఆస్థానంలో నుండి ఏమని వస్తుందంటే యూదులే వాళ్ళని చంపుతున్నారని, వాళ్ళ పగవాళ్ళను చంపుతున్నారని చెప్పబడుతున్నది. ఈవెన్ షూషాను కోటలో కూడా 500 మంది ఉన్నారు, వాళ్ళను కూడా చంపేశారు అక్కడ. షూషాను కోటలో కూడా హెడ్ క్వార్టర్స్లో కూడా చంపేశారు అక్కడ. హల్లెలూయా. రాజధానిలో కూడా చంపేశారు. ఆమేన్. సాయంత్రం అయింది. రాణి, ఇంకే నీ కోరిక చొప్పున ఇదంతా జరిగింది, నీకు ఇంకేమైనా కావాలనా అని ఐశ్వర్యరాజు ఎస్తేరాని అడిగితే ఇదే కార్యాన్ని రేపు కూడా కొనసాగించినట్లు. ఎందుకంటే ఇంకో కొంతమంది మిగిలిపోయారు. రేపు కూడా కొనసాగించినట్లు దయచేసి నువ్వు ఆజ్ఞిస్తావా అంటే నీ కోరిక చొప్పున. నీ శత్రువులే నా శత్రువులు. నువ్వు శత్రువులను హతం చేస్తా నేను హతం చేసినట్టే. ఆమేన్. హల్లెలూయా. కమాన్ చేసుకోవడంతోటే 14వ రోజున కూడా హామాను కుమారులను 10 మందిని ఉరికొయ్యకు ఎక్కించి చంపేశారు. మరి చాలామందిని చంపేశారు, లెక్కలు రాయబడ్డాయి అక్కడ, మనం చదివినాం. అమనంటారా? 13, 14న వాళ్ళు చంపారు, కానీ కొల్లగొట్టిన సొమ్ములో నుండి మాత్రం ఏమీ తీసుకోలేదు. వాళ్ళు చంపిన శత్రువుల సొమ్మును మాత్రం వీళ్ళు ముట్టలేదు, కొల్లగొట్టిన సొమ్మును వీళ్ళు ముట్టలేదు. వింటున్నారా? అమనంటారా? ఆ తర్వాత 15వ తారీఖున నెమ్మది పొంది, అమ్మయ్య శత్రువులందరూ పోయినారా, అందరూ రూపుమాలిపోయారు, ఒక్కడు కూడా మిగలలేగా, ఒక్కడు కూడా మిగలలే, వెరీ గుడ్ అని నెమ్మది తీసుకున్నారు, నెమ్మది పొందారు 15వ తారీఖున. వింటున్నారా? అప్పుడు మొర్దెకాయి రాణి ఎస్తేరు ఆదారు నెల 13, 14 తారీఖులను ప్రతి సంవత్సరమున పూరీము పండుగగా, ఎలా పూరీము పండుగగా దాన్ని చేసుకొనవలనని రాజాజ్ఞ ఇవ్వబడింది. పూరీం అనే మాట ఎక్కడి నుండి వచ్చిందో రాయబడ్డది ఇక్కడ. ఎక్కడి నుండి వచ్చిందో చూడండి ఒకసారి. 26వ వచనం చూడండి, 9వ అధ్యాయం. కావున ఆ దినములు పూరు అను పేరును బట్టి పూరీము అనబడెను. ఏందట? పూరు అను పేరును బట్టి పూరీము అనబడెను. ఈ ఆజ్ఞలలో రాయబడిన మాటలన్నిటి బట్టి
ఈ సంగతిని బట్టి తాము చూచిన దానిని అంతటి బట్టి తమ మీదికి వచ్చిన దాన్ని బట్టి యూదులు ఈ 2 దినములను గూర్చి రాయబడిన ప్రకారముగా ప్రతి సంవత్సరం వాటి నియామక కాలమును బట్టి వాటిని ఆచరించదమనియు ఈ దినములు తరతరముగా ప్రతి కుటుంబంలోను ప్రతి సంస్థానములోను ప్రతి పట్టణములోను జ్ఞాపకము చేయబడినట్టుగా ఆచరించదమనియు పూరిము అను ఈ దినములను యూదులు ఆచరింపకయు తమ సంతతి వారు వాటిని జ్ఞాపకము ఉంచుకొనకయు మానకుండునట్లు నిర్ణయించుకొని ఆ సంగతిని మర్చిపోకుండానట్లు తమ మీదను తమ సంతతి వారి మీదను తమతో కలుసుకొనిన వారి మీదను ఇది ఒక బాధ్యతగా ఉండునని ఒప్పుకొనిరి. ఆమేనంటారా? ఆమేనంటారా? గట్టిగా చెప్పాలి. ఆమేనంటారా? హల్లెలూయా. పూరు అంటే అర్థము చీటి వేయుట. ఏంటి చెప్పండి? ఎందుకంటే అక్కడ పైన ఉంటుంది. పూరు అనే అర్థం ఏంటిదంటే పైన ఉంటుంది అనమాట. పూరు అనగా 24వ వచనంలో ఉంటుంది. యూదులకు శత్రువుకు హమెదాత కుమారుడైన ఆగాగీయుడగు హామాను యూదులను సంహరింపదలిచి వారిని నాశనపరిచి నిర్మూలన చేయవలనని పూరు అనగా చీటి వేయించి ఉండగా వాడు చీటేశాడు. చీటేసి ఏ రోజు వస్తే ఏ నెల ఏ రోజు వస్తే ఆ రోజున యూదులను చంపాలనుకున్నాడు వాడు. అందుకే దానికి పూరు అనే పేరు వచ్చింది. మరి పూరులో నుండి ఏమొచ్చింది ఇప్పుడు? పురీము. సో ఈ పురీముల పండుగ లేవికాండంలో లేని పండుగ, 7 పండుగలలో లేని పండుగ, కానీ ఇది యూదులు ఖచ్చితంగా చేయాల్సిన పండుగ. ఓకేనా? ఇది యూదులు ఖచ్చితంగా చేయాల్సిన పండుగ. ఎందుకంటే ఇది రాజు కాదు ఇచ్చింది ఆజ్ఞ, రానిచ్చింది. మొర్దెకాయ్ రాణి వీళ్ళు ఇచ్చిన ఆజ్ఞ ఇది. హల్లెలూయా. ఎస్తేరు రాణి చేత ఇవ్వబడిన ఆజ్ఞ ఇవ్వబడిన పండుగ ఇది, ఎస్తేరు రాణి చేత. మరి యూదులు ఖచ్చితంగా ప్రతి సంవత్సరం దీన్ని చేసుకోవాలి. ఈ పండుగ ఒకటే వీళ్ళు తినడానికి త్రాగడానికి బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడానికి సంతోషించడానికి ఇవ్వబడిన పండుగ ఈ 2 రోజులు. ఓకేనా? ఓకేనా? అర్థమైంది అందరికీ? అర్థం కాల? వీళ్ళు 13, 14 చేయాలి. అయితే మనకి ఇప్పుడు డౌట్ రావచ్చు, మరి 11, 12 కదా వీళ్ళు చేస్తున్నది, నిన్న ఇవాళ చేసుకుంటున్నారు. ఎందుకంటే యూదుల క్యాలెండర్ ప్రకారముగా 1 నెలకు 30 రోజులు. ఓకేనా? సో మనకు ఫిబ్రవరిలో 28 వస్తాయి. అందుకే 2 రోజులు వీళ్ళు ఏం చేస్తారంటే మైనస్ చేస్తారు. మనం ఆచరిస్తున్న క్యాలెండర్ రోమన్ క్యాలెండర్ ప్రకారంగా ఫిబ్రవరిన 28 రోజులే వస్తాయి. కానీ యూదుల క్యాలెండర్ ప్రకారం 30 రోజులు. అందుకే వాళ్ళకు 11, 12, 13, 14 11, 12 అవుతుంది అన్నమాట. పాయింట్ అర్థమైందా? వాళ్ళ క్యాలెండర్ ప్రకారం. అందుకే వాళ్ళు 11, 12వ తారీఖు చేసుకుంటారు మార్చిలో. వింటున్నారా అందరూ? యాక్చువల్గా ఇక్కడ 13, 14 ఏమని ఉంది? బైబిల్ ఏముందండి? మార్చి 13, 14లో చేయాలి. ఇది ఆధారం 13, 14 12వ నెలల. కానీ వీళ్ళు ఎప్పుడు చేస్తున్నారు? వీళ్ళు ఇప్పుడు 11, 12. నిన్న 11 ఇవాళ 12, నిన్న ఇవాళ వాళ్ళు చేసుకున్నది. అంటే అర్థం ఏంటిది? వాళ్ళు 2 రోజులు ఎందుకు తక్కువ చేశారంటే ఫిబ్రవరి నెలలో 28 వస్తాయి కనుక వాళ్ళ క్యాలెండర్ ప్రకారం 30 రోజులు, ప్రతి నెల 30 రోజులు. అందుకోసమే వాళ్ళు 11, 12 చేస్తే వాళ్ళ క్యాలెండర్ ప్రకారంగా అది అవుతుంది అన్నమాట. 13, 14 అవుతుంది. అవునంటారా? ఓకే, జాగ్రత్త వినండి. ఇప్పుడు చాలా జాగ్రత్తగా మీరు గమనించండి. హల్లెలూయా. ఇప్పుడు మనము దీనికి మనకు సంబంధం ఏందో చూద్దామా? ఇంట్రెస్ట్గా ఉందా? వదిలిపెట్టేమంటే వదిలిపెట్టేస్తా, నాకేం అభ్యంతరం లేదు. నాకు ఎలా తెలుసు అది? ఐ ఆల్రెడీ ఎంజాయ్డ్. నేను దాన్ని ధ్యానించేటప్పుడే ప్రవక్త చెప్పిన చదువుతూ నేను ఎంజాయ్ చేసేసిన. మీరు ఎంజాయ్ చేయాలనుకుంటే చెప్పండి. మరి ఇప్పుడు దీంతో మనకు సంబంధం ఏంటిది? ఇప్పుడు చూద్దాం. ప్రవక్త బ్రెన్హామ్ గారు ఎస్తేర్ యొక్క ఈ స్టోరీని ఆయన ఎక్కడ వివరించారంటే 1962లో 1వ నెల జనవరి నెల 21వ తారీఖున, అది కూడా ఫీనిక్స్ హ్యారిజానాలో ఆయన బోధిస్తున్నప్పుడు
ఆయన చెప్పిన వర్తమానం పేరేం పేరంటే గొర్రెపిల్ల యొక్క వివాహోత్సవం అనే వర్తమానంలో ఆయన దీన్ని వివరించాడు. ఎందుకు ప్రవక్త దాన్ని వివరించాడంటావు? ఎందుకంటే ఆయనకు తెలుసు 63లో వివాహోత్సవం రాబోతుందని. హల్లెలూయా. 63లో కిరీటం ధరించబడబోతున్నది ఎస్తేర్కి. ఆమేన్, 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 ఆమేన్. హల్లెలూయా. 63లో ముద్రలు పగలగొట్టబడి ఎస్తేర్ యొక్క నిజ ఐడెంటిటీ, నిజమైన ఆమె యొక్క గుర్తింపు రాబోతున్నది. ఇక పట్టుకున్నారా రెవల్యూషన్? అందుకే 62లో శుద్ధీకరణ కార్యక్రమం జరుగుతుంది కనుక. వింటున్నారా? రాణిగా ఈమె వెళ్ళే ముందు ఏం జరగాలి ఈమెకి ఇక్కడ? సో 62 వరకు వచ్చిన వర్తమానాలు ఏంటి చెప్పండి ఇప్పుడు? ఇట్ ఈస్ ఎ ప్రిపేరింగ్ మెసేజెస్. ఆమెను రాణిగా సిద్ధపరిచే వర్తమానాలు. 1947 నుండి 1962 వరకు ప్రవక్త చెప్పిన వర్తమానాలన్నీ ఆమెను రాణిగా సిద్ధపరిచే వర్తమానాలు, ఆమెను శుద్ధీకరణ కార్యక్రమాలు. హలో హలో హలో, వింటున్నారా? దేవుడు మీ కళ్ళు తెరుచును గాక, ఈ విషయాలను అర్థమవునట్లు దేవుడు చేయును గాక. ఈ సిడీస్ ఎవరు వింటున్నారో వాళ్ళందరికీ. సో ఇట్ ఈస్ ఎ ప్రిపేరింగ్ మెసేజెస్. హేగే హోలీ గోస్ట్, పరిశుద్ధాత్మ ఆమెను ఏం చేస్తున్నాడు? సిద్ధపరుస్తున్నాడు. పరిశుద్ధాత్మకు బాగా తెలుసు రాజు యొక్క మనసు ఏమిటో. పౌలు గారు చెప్పలేదా? మొదటి సంకాల ప్రవక్త వర్తమానికులు అపోస్తులు చెప్పలేదా? దేవుని సంగతులు దేవుని ఆత్మకే తెలియను. ఒక మనుషుని సంగతులు ఒక మనుషుని ఆత్మకే ఎలాగూ తెలియను, దేవుని సంగతులు ఎవరు తెలిస్తే అన్నాడు కొరింథీయులకు రాసిన పత్రికలో? దేవునికే తెలియను, పరిశుద్ధాత్మునికే తెలియను. సో హోలీ గోస్ట్ పరిశుద్ధాత్మ ఏం చేయడం మొదలు పెట్టాడు ఇక్కడ? 1947 నుండి 62 వరకు ఏం చేయడం మొదలు పెట్టాడు? రాణి ఎస్తేర్ని శుద్ధి చేయడం మొదలుపెట్టాడు. బాగా వినండి నేను చెప్పేది. ఇప్పుడు ఈమెను ఒక్కనే కాదు, ఇంకా చాలామందిని కూడా 62 వరకు ఇంకా చాలా మందిని కూడా శుద్ధి చేస్తూ ఉన్నాడు. దేవానికి స్తోత్రం. హల్లెలూయా. బ్రతబానం అన్ని డినామినేషన్స్కి వెళ్తున్నాడు, అన్ని సంఘ శాఖలకు వెళ్తూ ఉన్నాడు, అన్ని సంస్థలకు వెళ్తూ ఉన్నాడు. ఎందుకంటే దానిలో ఎస్తేరు ఉన్నది కనుక అందరినీ తయారు చేస్తూ ఉన్నాడు. తన బాధ్యత కనుక. ఆమెనంటారా? హోలీ గోస్ట్ మినిస్ట్రీ, పరిశుద్ధాత్మ పరిచర్య అది. కానీ 63లో బ్లాస్ట్ జరగబోతున్నది, 63లో పేలుడు రాబోతున్నది. సాయంకాల వర్తమానము ఆమె ఎవరో బయట పెట్టబోతున్నది. ఆ 7వ ముద్ర ఆమె ఎవరో బయట పెట్టబోతున్నది. ఆ వివాహ మహోత్సవంలో ఆమె ఎవరో బయటపెట్టబోతున్నది. చూడండి, ఇవన్నీ శుద్ధీకరణ వర్తమానాలు. బ్రతబానం అందుకే అంటుంటాడు, నేను ఒక దాని కొరకు మిమ్మల్ని సిద్ధపరుస్తున్నా. మెసేజ్లో చదివారా మీరు? నేను ఒక దాని కొరకు మిమ్మల్ని సిద్ధపరుస్తున్నా. ఐఎమ్ ట్రైంగ్ టు డూ సంథింగ్. మిమ్మల్ని నేను అందుకే సిద్ధపరుస్తున్నాను. ఆయన వర్తమానాలు విన్న మిగతా కన్యకలు, మిగతా సంఘాలు, ఊరుకో మాకు హాలీవుడ్ లాగా ఉండాలని ఉంది, ఊరుకో మేము భాషలు మాట్లాడుతూ ఉన్నాం, ఊరుకో మేము బాగా భాషలలో ఎగురుతున్నాం, నాట్యం ఆడుతున్నాం, డ్యాన్సులు చేస్తున్నాం, మా దగ్గర కూడా అద్భుతాలు జరుగుతున్నాయి, మా దగ్గర కూడా ఆశ్చర్యాలు జరుగుతున్నాయి. కాదు 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 కాదు, మీరు రాజుకు రాణి కావాలంటే నేను శుద్ధపరుస్తున్నా మిమ్మల్ని. వద్దొద్దు, నీ పరిచయం మాకు అక్కర్లేదు, మమ్మల్ని మేము సిద్ధపరచుకుంటాంలే, మాకు తెలుసు. ఇవన్నీ ఎందులో చెప్తున్నాడో తెలుసా? మ్యారేజ్ ఆఫ్ ద ల్యాంబ్, గొర్రెపిల్ల వివాహ మహోత్సవంలో ఈ వర్తమానం ఇవంతా చెప్తా ఉన్నాడు ప్రవక్త. నేనే నా సొంత చెప్తాలేదు, మీరు కావాలంటే నా మెసేజ్ చదవండి, అందులో ఉన్నాయి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. వింటున్నారా నేను చెప్పింది? బహుశా తెలుగులో కూడా వచ్చినట్టున్నది ఆ మెసేజ్. గొర్రెపిల్ల వివాహ మహోత్సవం అనే వర్తమానం
ఇంటికి వెళ్ళాక చదవండి మీరు, అందులో ఉన్నాయి. ఆమేన్. వింటున్నారా నేను చెప్పింది? ఈరోజు లోకం చేత అలంకరించుకోవడానికి ఇష్టపడుతున్నాయి సంఘాలు. ప్రవక్త అంటున్నాడు ఆ మెసేజ్లా. కానీ అక్కడ హేగే ఉన్నాడు, రాజు మనసును ఎరిగిన వాడు. ఏ అలంకరణ అయితే రాజు ఈమెను రాణిగా అంగీకరిస్తాడో తెలిసిన వాడు ఉన్నాడు అక్కడ. కానీ వీళ్ళు వద్దంటున్నారు దాన్ని. మాకు హాలీవుడ్లో ఉన్నదే కావాలి మాకు కూడా. అక్కడ హాలీవుడ్లో ఇంత జుట్టు పెంచుకొని చిన్న గడ్డం పెట్టుకొని వాడు ఎలాగైతే దాని ఏమంటారు గిటార్ పట్టుకొని ఊగుతూ పాడతాడో మేము కూడా అట్లే పాడతాం సంఘాలలా. మేము కూడా అలానే పాడతాం. మేము కూడా అలానే కూని రాగాలు తీసుకుంటా మేము కూడా అలానే పాడతాం. అక్కడ హాలీవుడ్లో రాక్ అండ్ రోల్ మ్యూజిక్తో ఏ విధంగా అయితే జనాలను ఎగిరిస్తారో మేము కూడా ఇక్కడ రాక్ అండ్ రోల్ మ్యూజిక్తో జనాలను ఎగిరిస్తాం. వింటున్నారా? భాషలతో మాట్లాడడము, భాషలకు అర్థం చెప్పడం. మృతపారమట